హలో గైస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ డిస్కస్ చేద్దాం, చాప్టర్ మొత్తం డీటెయిల్గా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఎపిసెట్కి సంబంధించి ఈ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్స్ మనం చదవాలి, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎపిసెట్ ఎగ్జామినేషన్లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా డీటెయిల్డ్ థియరీ, ఇదంతా డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. సో డెఫినెట్గా మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ పైన అసలు క్లారిటీ లేకపోయినా, లేదంటే కొంచెం క్లారిటీ ఉన్నా, ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూసేస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది చాప్టర్ మీద. అండ్ ఆ తర్వాత మీకు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కంఫర్టబుల్గా అయితే మీరు సాల్వ్ చేయొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. అండ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. దట్స్ ద ఓన్లీ మోటివేషన్ ఫర్ మీ. అండ్ దాంతోపాటు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. నేను ఇక్కడ మొత్తం సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాం, ఎవ్రీ చాప్టర్ ఇన్ డెప్త్ కవర్ చేస్తున్నాం. సో డెఫినెట్గా చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో అందుకే షేర్ చేయండి వీలైనంత తొందరగా, వీలైనంత మందికి, సో దాట్ చాలా మందికి అయితే యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్ గైస్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, సో ఫస్ట్ అయితే మీకు ఒక ఐడియా ఇస్తాం ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకున్నా కూడా క్వాడ్రాటిక్ అండ్ థియరీ రెండు చాప్టర్స్ కలుపుకొని పక్కా 4 క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి స్పెసిఫిక్గా సార్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, దీని నుంచి మనం 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మినిమం 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి ఈ చాప్టర్ నుంచి. అండ్ ట్రస్ట్ మీ, కొంచెం స్టూడెంట్స్కి ఈ చాప్టర్ కొంచెం డిఫికల్ట్గా, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించిన, వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేసిన, మొత్తం చాప్టర్ అంతా కవర్ చేసినాం, చాలా చాలా యూజ్ అవుతుంది. అది కూడా చాలా ఈజీ చాప్టర్, ఈజీగా 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఆ చాప్టర్ నుంచి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఐ వుడ్ సజెస్ట్ ఆ వీడియో కూడా చూసేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ అయితే మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ బేసిక్స్ గురించి చూద్దాం ఒకసారి. అలా ఈ చాప్టర్లో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి, అండ్ త్వరగా లెట్ స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ యాజ్ వెల్. సో ఫస్ట్ మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ కాన్సెప్ట్ గురించి ఏముంది సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు a0 ఇంటూ ఎక్స్ రేస్ టు n ప్లస్ a1 ఇంటూ ఎక్స్ రేస్ టు n-1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ రేస్ టు n-2 ప్లస్ సో ఆన్ an. ఒక ఈక్వేషన్ రాసినాం అనుకో, ఈ ఈక్వేషన్ ని మనం ఏమనుకుంటున్నాం, పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. అండ్ ఈ పాలినామియల్ ఈక్వేషన్ కి డిగ్రీ ఏంటి అంటే, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఇస్ n. సో డిగ్రీ ఈస్ గోయింగ్ టు బి n. చిన్నప్పుడు 7th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో నేర్చుకున్న ముచ్చటంతా ఇది. ఓకే, సో అదొక పాలినామియల్ ఈక్వేషన్. సో పాలినామియల్ ఈక్వేషన్లో ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే క్వాడ్రాటిక్ వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే క్యూబిక్ వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే బై క్వాడ్రాటిక్ వస్తుంది. అట్లా మనకి n ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8 అలా డిఫరెంట్ పవర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అందులో కొన్ని మనం ఈ పర్టికులర్ చాప్టర్లో 2 కేసెస్ ఎక్కువ సాల్వ్ చేస్తాం. ఒకటి క్యూబిక్ ఈక్వేషన్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవుతాయి, అలాగే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ రేస్ టు 4 పైన మీరు క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం క్యూబిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ చూడండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక క్యూబిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్కి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి సార్ అంటే 3 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా అండ్ గామా. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లెట్స్ అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ రూట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ట్రస్ట్ మీ. మీకు ఒకవేళ ఈ ఎపిసెట్ 2025లో క్వశ్చన్ ఫ్రేమ్ అయిన ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఒక 80% ఛాన్స్ ఉందబ్బా, ఈ పర్టికులర్ ఈ ఆల్ఫా, బీటా, గామా క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్, దాని చుట్టూ ఉండే కాన్సెప్ట్ పైన ఫ్రేమ్ అవ్వడానికి ఒక 80% అయితే ఛాన్స్ ఉంది. సో ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ కూడా. సో ఆల్ఫా, బీటా, గామా ఒకవేళ మనం ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనుకుంటే, సో రిలేషన్ బిట్వీన్ ద రూట్స్, ఇందులో మనం ఏం చూడాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి సార్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, అండ్ దట్ ఈస్ మైనస్ బి బై ఏ. ఓకే, అంటే మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, దట్ ఈస్ గోయింగ్ టు బి సి బై ఏ. ఆ తర్వాత ఫైనలీ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ బై డి బై ఏ.
minus d by a actually ikkada minus d by a. Okay, so this is how you can understand the relation between the roots in case of a cubic equation. అదే ఒకవేళ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, అగైన్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి 4 రూట్స్ ఉంటాయి. మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ 4 రూట్స్, మనకి ఇక్కడ ఏంటి అంటే వీఆర్ గోనా గెట్ 4 relations like that. So first relation వచ్చేసి sum of the roots which is again minus b by a. ఆ తర్వాత ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఇంటూ ఆల్ఫా 4 ప్లస్ ఆల్ఫా 4 ఇంటూ ఆల్ఫా 1 అట్లా. సో అవన్నీ అదైతే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ రూట్స్, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో పర్టికులర్ కేసులో అది సి బై ఏ ఉంటుంది. అలాగే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 3 రూట్స్ తీసుకుంటే అది మైనస్ డి బై ఏ. అండ్ అలాగే ఫైనలీ ప్రోడక్ట్ ఆఫ్ 4 రూట్స్ తీసుకుంటే అది ఈ బై ఏ అనమాట. అండ్ దీన్ని మీరు దేనికైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లెట్స్ సే ఒక 5th డిగ్రీ ఈక్వేషన్ రాసిన. ఓకే, ax raised to 5 ప్లస్ b ఇంటూ ఎక్స్ raised to 4 ప్లస్ c ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ dx స్క్వేర్ ప్లస్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 0 అని ఒక 5th డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నా. సో ఇందులో ఏంటి అంటే మనకి ఎన్ని వస్తాయి సార్ అంటే మనకి ఇక్కడ 5 రిలేషన్స్ వస్తాయి. అస్యూమింగ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4 అండ్ ఆల్ఫా 5 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. మనకి ఇక్కడ 5 రిలేషన్స్ వస్తాయి. ఏంటి సార్ అంటే ఫస్ట్ సింపుల్, మనకి ఫస్ట్ ఏంటి సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 4 ప్లస్ ఆల్ఫా 5, దట్ ఈస్ సింప్లీ బి బై ఏ మైనస్ బి బై ఏ సారీ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రిలేషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు నేను 2 రూట్స్ని కలిసి ప్రోడక్ట్ తీసుకొని అట్లా వచ్చే కాంబినేషన్ సమ్ తీసుకుంటా, అంటే సಮೇషన్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 లాగా. ఓకే, సో దట్ ఈస్ గోయింగ్ టు బి సి బై ఏ. ఆ తర్వాత 3 రూట్స్ యొక్క ప్రోడక్ట్ ఉంటుంది కదా, వాటి సమ్స్ తీసుకుంటా, అంటే సಮೇషన్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3, దట్ ఈస్ మైనస్ డి బై ఏ. ఆ తర్వాత ఇక్కడ 4 రూట్స్ కూడా ఉంటాయి కదా, సో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4. ఓకే, సಮೇషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 4 రూట్స్ తీసుకుంటే అక్కడ ఈ బై ఏ. అండ్ ఫైనలీ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద 5 రూట్స్ అంటే ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 3 ఇంటూ ఆల్ఫా 4 ఇంటూ ఆల్ఫా 5, దట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ ఎఫ్ బై ఏ. సో ఇలా అయితే మీరు రిలేషన్స్ కనుక్కోవచ్చు. ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా కూడా, ఎంత హయ్యర్ ఆర్డర్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినా కూడా ఇలా మనకి ఈక్వేషన్ అంటే మనకి రిలేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్లో కొన్ని యూజ్ అయ్యే ఇంపార్టెంట్ లెట్స్ సే రిజల్ట్స్ అనొచ్చు, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనొచ్చు, అవి చూసుకుందాం దీనికి రిలేటెడ్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్లో ఏమంటాడంటే ఫర్ ఏ క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్ వచ్చేసి ఏపీ లేదా లెట్స్ సే జీపీ లేదా లెట్స్ సే హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పిలో ఉన్నాయి అంటాడు. ఇన్ దాట్ కేస్ మీరు రూట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇదిగో ఇలా తీసుకోవాలి, ఏ మైనస్ డి, ఏ అండ్ ఏ ప్లస్ డి. అదే ఒకవేళ ఏపీలో ఉంటే, జీపీలో ఉంటే ఏ బై డి ఏ ఏడి, అదే హెచ్పిలో ఉంటే 1 బై ఏ మైనస్ డి 1 బై ఏ 1 బై ఏ ప్లస్ డి ఇలా తీసుకుంటాం. అదే ఒకవేళ బైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, ఓకే, దానిలో ఇప్పుడు మనకి 4 రూట్స్ ఉంటాయి. క్యూబిక్ అయితే 3 రూట్స్ కాబట్టి ఇలా తీసుకోవాలి. అదే 4 ఉన్నప్పుడు రూట్స్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో, అండ్ ఇఫ్ దోస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఏపీ, జీపీ ఆర్ హెచ్పి, సో అకార్డింగ్ టు దాట్ మనం ఇగో రూట్స్ని మనం ఇలా అయితే తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉంటే ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అండ్ ఏ ప్లస్ 3d. అదే జీపీలో ఉంటే ఏ బై డి క్యూబ్, ఏ బై డి, ఏడి అండ్ ఏడి క్యూబ్. అదే హెచ్పిలో ఉంటే 1 బై ఏ మైనస్ 3d, 1 బై ఏ మైనస్ డి, 1 బై ఏ ప్లస్ డి అండ్ 1 బై ఏ ప్లస్ 3d. ఇలా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటంటే ప్యూర్లీ క్వశ్చన్స్ సాల్వింగ్ పర్పస్కి మాత్రమే. క్వశ్చన్స్లో మీకు చూపిస్తాను క్వశ్చన్స్. ఇన్ఫాక్ట్ 2024-23 ఏపీటీఎస్ వెబ్సైట్లో అడిగిండు ఏంటంటే ఒక క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయి, సో ఇది కనుక్కోమంటాడు. లేదంటే ఒక బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ జీపీలో ఉన్నాయి, సో ఇన్ దాట్ కేస్ ఈ అన్నోన్ వాల్యూ కనుక్కోమంటాడు. అలాంటి కేసెస్లో ఇవైతే యూజ్ అవుతాయి మీకు. ఓకే, సో దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా అప్లికేషన్ అనొచ్చు, లైక్ ఎగ్జామ్స్లో వీటి గురించి వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా గామా ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో మనకేం అడిగిందంటే సಮೇషన్ ఆల్ఫా స్క్వేర్ అడిగిండు. అంటే ఏంటి సార్ అంటే సಮೇషన్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఏముంది సార్, మనం సింపుల్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ద క్వశ్చన్ ఇస్, నాకు దీని వాల్యూ తెలీదు. నాకు ఏం తెలుసు అంటే నేను నేర్చుకుంది ఏంటి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా
is equal to minus b by a, ఈ కేసులో minus p, and alpha beta plus beta gamma plus gamma alpha, అది వచ్చేసి c by a, that is in this case q, and product of the roots alpha beta gamma is going to be minus r అనమాట. ఓకే, సో అది మనం నేర్చుకున్నాం, రైట్. అయితే ఇక్కడ మనకు అడిగేది ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. సో సార్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే సింపులే, మనకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం చిన్నప్పుడే. ఏమని సార్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ప్లస్ 2bca ప్లస్ 2ca, దాన్ని ఇటు తీసుకున్నా అంతే. సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తున్నా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లేస్లో మైనస్ పి అంటే పీ స్క్వేర్ మైనస్ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 2q, దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. సిమిలర్గా ఇది కూడా చూడండి, సమ్మేషన్ 1/ఆల్ఫా అంటే మనం కనుక్కోవాల్సింది 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ప్లస్ 1/గామా. దీని వాల్యూస్ తెలియదు, కానీ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా వస్తుంది. న్యూమరేటర్ ఏమో మైనస్ పి, డినామినేటర్ ఏమో మైనస్ ఆర్, మనకి డైరెక్ట్గా దీని వాల్యూ p/r వచ్చేస్తుంది. సిమిలర్గా ఇది కూడా సమ్మేషన్ ఆల్ఫా క్యూబ్ అంటే మనకి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అడుగుతున్నాడు. అండ్ దీని గురించి మనకి ఏం తెలుసు అంటే సార్, మనకి దీని గురించి ఏం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3 ఆల్ఫా బీటా మైనస్ ఆఫ్ 3 ఆల్ఫా బీటా గామా. ఓకే, 3 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దిస్ ఇస్ వాట్ వీ నో. ఓకే, సో దీనిలో ఏం చేస్తావు సింపుల్గా, సో ఈ పర్టికులర్ కేసులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది, లేదా దీన్ని మీరు ఇంకా సింప్లిఫై చేయొచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ పర్టికులర్ కేసులో ఒక్క నిమిషం, సో ఈ పర్టికులర్ కేసులో ఇది మధ్య మధ్యలో స్టక్ అవుతూ ఉంటుంది, దీని గోల దీనిది. ఓకే, సో ఐ హోప్ యూ గెటింగ్ దిస్ పాయింట్ గైస్. ఓకే, సో మనకి ఎప్పుడైనా ఇలా ఇస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి చూపిస్తున్నా, లైక్ మీ క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో చూపిస్తున్నా ఎలా వస్తాయో అని. బట్ ఇలా అయితే అంటే మనం సింప్లిఫై చేయాలి అనుకుంటే ఇలా చేయాలన్నమాట, లైక్ సమ్మేషన్ ఆల్ఫా స్క్వేర్ లేదా సమ్మేషన్ 1/ఆల్ఫా లేదా సమ్మేషన్ ఆల్ఫా క్యూబ్ తీసుకోండి, అలా అయితే మీరు సింప్లిఫై చేయొచ్చు. సో ఈ పర్టికులర్ కేసులో అయితే ఇక్కడ చూడండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఇచ్చిండు. సో దీన్ని మీరు ఇంకా ఈజీగా సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే దీన్ని మీరు ఇట్లా రాసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది, దట్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఓకే ఇస్ బేసికలీ ఈక్వల్ టు ఓకే x ప్లస్ y ప్లస్ z. సో ఈ కేసులో మనకి నేను ఏం చేస్తా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఓకే ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా మైనస్ బీటా గామా మైనస్ గామా ఆల్ఫా ప్లస్ 3 times ఆఫ్ ఆల్ఫా బీటా గామా అని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వి నో ఆల్ దీస్ వాల్యూస్. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ తెలుసు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ తెలుసు. అండ్ ఇగో ఇక్కడ నుంచి మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా గామా వాల్యూ తెలుసు. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్గా యుల్ గెట్ టు నో వాట్ ఈస్ సమ్మేషన్ ఆల్ఫా క్యూబ్ గోయింగ్ టు బి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇలా అయితే మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అడిగిండు. ఓకే, x⁴ మైనస్ 16x³ ప్లస్ 86x² మైనస్ 176x ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 0. వీ నీడ్ టు బేసికలీ ఫిగర్ అవుట్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఫస్ట్ అట్లీస్ట్ ఒక్క రూట్ అయినా కనుక్కోవడానికి ట్రై చేయండి యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో లెట్స్ సే నేను ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు 1 పెట్టుకున్నా అనుకోండి. చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో 1 మైనస్ 16 ప్లస్ 86 మైనస్ 176 ప్లస్ 105 వస్తుంది. అంతేనా, x ఈక్వల్ టు 1 పెట్టుకుంటే. సో ఇక్కడ చూడండి ఒకసారి 100 186 ఇది వచ్చేసి మనకి 191 వస్తుంది మైనస్ ఆఫ్ ఇది వచ్చేసి మనకి ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఇది వచ్చేసి 176 ఓకే అండ్ దిస్ ఇస్ 16 రైట్. సో 176 186 అండ్
186, 192, 193. సో ఓకే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ మనకి ఇది సాటిస్ఫై చేయట్లేదు ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్. సరే, ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎక్స్ ఈక్వల్ టు -1. అలా మనం ఏం చేస్తున్నామంటే ఒక సర్టెన్ వాల్యూస్ లైక్ 1, -1, 2 ఆర్ -2 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అట్లీస్ట్ ఒక్క రూట్ అయినా మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ త్రూ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టుకుంటే చూడండి ఏమొస్తుందో. -1 ఇది 1 అవుతుంది, ఇది +16, ఇది +86, ఇది +176 +105. సో ఇది కూడా మనకి పాసిబుల్ అయితే అవ్వదు. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వి నీడ్ టు బేసికలీ ఫిగర్ అవుట్ ఏ వాల్యూకి ఆఫ్ ఎక్స్కి ఒక ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అని. ఓకే, సో ఈ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 2 కూడా తీసుకుందాం ఒకసారి. కానీ ఐ థింక్ ఎక్స్ ఈక్వల్ టు 1కి అవ్వాలి ఇక్కడ. యాక్చువల్లీ ఎక్స్ ఈక్వల్ టు 1కి ఇట్ బి మేక్ ఎనీ మిస్టేక్ 1 -16 +86 -176 +105 కదా ఇది. సో మనకి ఇక్కడ 86, 105 అంటే మనకి ఎంత అవుతుంది? 100, 180, 186, 191, 191 + 1 192 ఇది. అండ్ ఇది 192. ఓకే, సో ఇందాక నేను కొంచెం క్యాల్కులేషన్ మిస్టేక్ చేసిన. సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఎనీవేస్, సో మనకి బేసికలీ ఎక్స్ ఈక్వల్ టు 1 ఏం అర్థమైపోయింది అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ఈస్ గోయింగ్ టు బి ఏ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. తర్వాత ఏం చేద్దాం సార్? ఎక్స్ ఈక్వల్ టు 1 రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మిగిలిన రూట్స్ కనుక్కోవాలి. మొత్తం 4 రూట్స్ ఉన్నాయి ఇక్కడ. x⁴ అంటే మనకి 4 రూట్స్ వస్తాయి, ఒకటే రూట్ వచ్చింది ఇక్కడ. సో మిగతాది ఎట్లా కనుక్కుంటామంటే సార్ మనకి సింథటిక్ డివిజన్ మెథడ్ అని ఉంటుంది. ఓకే, we do have a method called as synthetic division method in theory of equations. చాలా సింపుల్ మెథడ్ ఇది, నేను చెప్తా ఎట్లా చేయాలో. దీనిలో ఈ మెథడ్ ప్రకారం ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రూట్, ఏది లీనియర్ రూట్ అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే x-1 ఈస్ గోయింగ్ టు బి ఎ ఫ్యాక్టర్ కదా ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో అట్లీస్ట్ ఇలాంటి ఒక లీనియర్ ఫ్యాక్టర్ నువ్వు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేద్దాం సార్ అంటే సో ఇలా ఒక లైన్ గీసేసుకొని ఈ ఎక్స్కి సంబంధించి ఏవైతే కొఫిషియన్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోండి వరుసగా. అవి కూడా ఎలా రాసుకుంటారు అంటే పవర్, హైయెస్ట్ పవర్ నుంచి మనకి లోయెస్ట్ పవర్ వరకు. సో బేసికలీ ఇక్కడ మనకి 1, ఆ తర్వాత -16, ఇక్కడ 86, -176, 105 ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్, ఇప్పుడు x-1 ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ మనం 1 తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ 0 పెట్టేసాం డైరెక్ట్గా. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేయండి. 1 × 0 దట్ ఈస్ బేసికలీ 0. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఈ టర్మ్తో మల్టిప్లై చేసుకుంటూ పోండి. సో 1 × 1 1, ఆ తర్వాత -16 + 1 -15 వస్తుంది. మళ్ళీ సేమ్ 1 × -15 -15 వస్తుంది. సో 86 - 15 ఎంత వస్తుంది మనకి? 86 - 15 ఏముంది సార్? 86 - 15 అంటే మనకి బేసికలీ 76, 71 వస్తుంది, అంతేనా? సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ 1 × 17 మనకి 17. సో -176, 17, 71 అంటే ఎంత? -101, 105 వస్తుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సేమ్ 1 × -105 -105. సో 105, 105 క్యాన్సిల్ అయిపోయి మనకి డైరెక్ట్గా 0 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదిగో దిస్ ఇస్ గోయింగ్ టు ఇండికేట్, ఇగో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదే మనకి ఇది రిమైండర్ మనకి. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద రిమైండర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ విచ్ ఇస్ గోయింగ్ టు బికమ్ 0. ఓకే, సో ఈ కేసులో ఇది మనకి x³ ఇండికేట్ చేస్తుంది, కొఫిషియంట్ ఆఫ్ x³. ఇది కొఫిషియంట్ ఆఫ్ x², ఇది కొఫిషియంట్ ఆఫ్ x, అండ్ ఇది వచ్చి కాన్స్టెంట్. సో బేసికలీ మనకి ఎప్పుడైనా ఈ x⁴ -16x³ +86x² -176x +105 తీసుకున్నప్పుడు ఇది మనం ఇలా కూడా రాయొచ్చు, x-1 × x³ -15x² +71x, ఆ తర్వాత -105 ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం సార్ అంటే నెక్స్ట్ మీరు ఇప్పుడు దీన్ని ఏదైతే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, సో లెట్ సపోజ్ ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఏ ఈక్వేషన్ వచ్చింది అంటే x³. సో మనకి బేసికలీ ఏ ఈక్వేషన్ వచ్చింది? x³ -15x². మళ్ళీ ఊరికే నేను వెనక్కి ముందుకి ఎందుకు తీసుకోవడం అని
డైరెక్ట్గా ఆల్రెడీ నేను రాసుకొని వచ్చాను సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది. ప్లస్ 71x మైనస్ 105 ఈజ్ ఈక్వల్ టు 0 కదప్ప. ఓకే, సో మనకి ఈ ఈక్వేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి మళ్ళీ సేమ్, ఓకే ఇది క్యూబిక్ ఈక్వేషన్, ఇది సాల్వ్ చేయాలి కదా. సో దీనికి మళ్ళీ ఏం చేస్తారు, ఫస్ట్ అట్లీస్ట్ ఒక్క రూట్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 3 ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో x ఈక్వల్ టు 3 వచ్చేసిందంటే మళ్ళీ సేమ్ సింథటిక్ డివిజన్ మెథడ్, 3 పెట్టుకుంటాం, ఇక్కడ 1 మైనస్ 15 71 మైనస్ 105 అని రాసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మెథడ్, సో 3 ఇక్కడ మనకి బేసికలీ 1, ఇక్కడ మైనస్ 3 సారీ ఇక్కడ ప్లస్ 3 వస్తుంది, అంటే ఇక్కడ మైనస్ 12, ఇది వచ్చేసి 36. సో 36 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 30 అండ్ సారీ 36 కదా. సో మైనస్ 36 సారీ. సో 71 మైనస్ 36 ఎంత మనకి 46 56 66 అంటే మనకి మైనస్ 35 వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది, మైనస్ ఆఫ్ 35, ఆ తర్వాత సారీ ప్లస్ 35 అండ్ ఇది వచ్చేసి 105 అండ్ ఇది వచ్చేసి 0. సో బేసికలీ మనకు వచ్చేది ఏంటి అంటే x² minus 12x plus 35 is what you're going to get. When you divide this cubic equation by x minus 3, this is what you're going to get. And దీని రూట్స్ కి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 7 5 అంతేనా. సో మనకి 7 5 అంటే మైనస్ 7x మైనస్ 5x అంటే మనకి సింపుల్ గా x is equal to 7, x equal to 5 వచ్చేస్తాయి. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఏంటి సార్ అంటే x ఈక్వల్ టు 1, ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి x ఈక్వల్ టు 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 7 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఎలా కనుక్కోవాలి ఇలాంటి క్వశ్చన్స్కి, చాలా సింపుల్. నేను చెప్పిన ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక రూట్ కనుక్కోండి. ఆ రూట్ ఎలా కనుక్కోవాలి అంటే x ఈక్వల్ టు 1 మైనస్ 1, ఒకవేళ లేకపోతే ప్లస్ 2 మైనస్ 2, ఒకవేళ లేకపోతే ప్లస్ 3 మైనస్ 3, అది కూడా రాకపోతే ప్లస్ 4 మైనస్ 4, అలా త్వరగా సబ్స్టిట్యూట్ చేయండి. డెఫినెట్గా వీటిలోనే నేను చూసిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీటిలో వచ్చేస్తాయి. ఓకే, సో వన్స్ దట్ పర్టికులర్ పార్ట్ ఇస్ డన్, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని ఆ ఫ్యాక్టర్ అంటే ఏదైతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఆ ఫ్యాక్టర్తో డివైడ్ చేసి ఆ సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం మిగిలిన ఫ్యాక్టర్ కనుక్కుంటాం. ఏదైతే మిగిలిన ఫ్యాక్టర్ కేసులో క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది, మళ్ళీ క్యూబిక్ ఈక్వేషన్కి మనకి డైరెక్ట్గా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే డైరెక్ట్గా వాటి నుంచి ఫ్యాక్టర్స్ ఎలా దిగాలి, రూట్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు. కానీ క్యూబిక్కి తెలియదు కాబట్టి మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ద సేమ్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఆ తర్వాత సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని వీఆర్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ x³ మైనస్ 7x² ప్లస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0 ఈవెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. అగైన్ ఇందాక చెప్పిన మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, నేను చెప్పిన జీపీ హెచ్పి ఇంకా ఏపీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈ కేసులో అంటే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది సాల్వ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చిండు అంటే గివెన్ దిస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే, సో a/r a అండ్ a ఇంటూ r అని తీసుకుంటాం రూట్స్. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఐ జస్ట్ టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, సో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ a³ and we do know that product of the roots is going to be minus b by a c by a and it's going to be minus d by a. సో ఈ కేసులో 8, సో a వచ్చేసి మనకి ఈ కేసులో 2 వచ్చేస్తుంది. సో వన్స్ ఐ గెట్ టు నో వాట్ ఈస్ a going to be, సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి, సో దట్ ఈస్ గోయింగ్ టు బి 2/r ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ r అండ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ మైనస్ b by a అంటే 7. సో ఈ కేసులో మనకి 2/r ప్లస్ 2r ఇస్ ఈక్వల్ టు 5 వస్తాయి. సో దీని నుంచి మీరు కనుక్కోవాల్సిందల్లా r వాల్యూ కనుక్కోవాలి భయ్యా, అంతే. సో బేసికలీ మనకి ఎంత వస్తుంది, 2r² మైనస్ 5r ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0, అంతేనా. సో 2r² మైనస్ ఆఫ్ 4r మైనస్ r ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. సో మీరు 2r కామన్ తీసుకుంటే 2r మైనస్ 1 మైనస్ 1 కామన్ తీసుకుంటే, అంతేనా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 2s are 4 అంతే. సో 2r కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి 2r కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి r మైనస్ 2 మైనస్ 1 కామన్ తీసుకుంటే r మైనస్ 2 ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆర్ 2 వస్తుంది.
యూ కెన్ టేక్ ఎనీ వన్, ఎందుకంటే మనకి సేమ్ నంబర్స్ వస్తాయి. సో దేర్ ఫోర్ ఏ అండ్ ఆర్ వచ్చినాయి కాబట్టి లెట్ సపోజ్ నేను ఆర్ ఈక్వల్ టు టూ తీసుకుంటున్నా, ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నా అనుకోండి, రూట్స్ ఏమవుతాయి 1 2 అండ్ 4. దిస్ ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనమాట ఈ పర్టిక్యులర్ కేస్కి. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్. సో ఇందుకే మనకి కండిషన్ ఇస్తాడు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్. ఈ మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్ అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానిలో మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దానిలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో పాలినామియల్ ఈక్వేషన్స్ తీసుకుంటే, ఏదైతే ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఉందో అది మీరు ఇట్లా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా అంటే అన్ని సింగిల్ రూట్సే ఉన్నాయి, రూట్ రిపీట్ అవ్వట్లేదు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ కదా. కొన్ని కేసెస్లో రూట్ రిపీట్ అవ్వచ్చు, కొన్ని కేసెస్లో మనకి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ లేదా ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ క్యూబ్ అంటే ఒక ఈక్వేషన్ని మనం అట్లా రాసుకోవచ్చు. ఇన్ దాట్ కేస్ మనకి ఏంటి అంటే రిపీటెడ్ రూట్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, 27x³ మైనస్ 36x మైనస్ 16 ఇస్ ఈక్వల్ టు 0 అని. ఓకే, సో మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ చేస్తే you'll get to know this is going to be having a multiple roots or repeated roots. అది ఎలా తెలుస్తుంది సార్ మనకి క్వశ్చన్ చూడగానే, అంటే ఏమైనా ఐడియా ఉందా, ఏమైనా కాన్సెప్ట్ ఉందా అంటే చాలా సింపుల్ అబ్బా. ఒక ఈక్వేషన్కి మల్టిపుల్ రూట్స్ ఉన్నాయా లేదా ఎలా కనుక్కోవాలో చెప్పనా, సింపుల్. దానికి మీరు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ, మీకు వచ్చేసి ఇక్కడ you're gonna get 27 into 3. That is basically going to be, and the 3 7s are 21. So basically 3 2s are 6, 81 x square. Okay, minus of 36 is equal to 0 వస్తుంది మనకి, రైట్. సో ఇక్కడ మనకి దీని నుంచి the value of x is going to become 36 divided by 81. అది మనకి 3 అంటే ఇది మనకి 12. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 27, or I can say this is 4 divided by 9. Okay, so basically మనకి x is equal to x square ఇది. So x is equal to plus or minus 2/3 వస్తుంది f dash of x. Okay, f dash of x is 0 at x equal to plus or minus 2/3. Now at x is equal to plus 2/3 and x equal to minus 2/3, value of f of 2/3 కనుక్కోండి ఎంత వస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ if you start figuring out what is f of 2/3 going to be, so f of 2/3 వచ్చేసి మనకి ఇక్కడ 0 అవ్వదు. ఓకే, కానీ f of minus 2/3 ఏదైతే ఉందో మీరు కావాలంటే కనుక్కోండి, నేను క్యాలిక్యులేషన్ పార్ట్ చేయట్లేదు, జస్ట్ టు సేవ్ యువర్ టైం గైస్. అదే ఒకవేళ మీరు f of minus 2/3 కనుక్కుంటే, ఓకే, మీకు దాని రిజల్ట్ 0 వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, at x is equal to, అబ్జర్వ్ చేయండి, at x is equal to minus 2/3 ఏమవుతుంది అంటే f of x ఇంకా f dash of x రెండు 0 అవుతున్నాయి. సో whenever at a certain value of x your f of x and f dash of x is going to become 0, then that particular value of x ఏదైతే ఉందో, ఓకే, that particular value of x ఏదైతే ఉందో that is going to basically call as a multiple root. దాన్ని మనం ఏమంటామంటే x equal to minus 2/3 ఇది మనకి రిపీటెడ్ రూట్ అంటాం. ఓకే, అంటే ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది. సో బేసికలీ దీని అర్థం ఏంటి అంటే, సింపుల్గా నువ్వు f of x ని x plus 2/3 whole square into some లీనియర్ ఈక్వేషన్. ఓకే, అది నాకు తెలియదు ఆ లీనియర్ ఈక్వేషన్ ఏమవుతుందో, అది నీకు తెలుసుకోవాలంటే చాలా సింపులే, అది పెద్ద విషయమేం కాదు. ఏం చేస్తావు అంటే, ఈ 27x³ మైనస్ 36x మైనస్ 16ని x plus 2/3 హోల్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఆ పర్టికులర్ లీనియర్ ఈక్వేషన్ అయితే వస్తుంది. బట్ ఎనీవే అది మన ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ నువ్వు ఒక ఈక్వేషన్కి రిపీటెడ్ రూట్ ఉందా లేదా కనుక్కోవాలి అంటే చాలా సింపుల్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కో. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 ఎక్కడ అవుతుందో ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తెలుసుకో. ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఎక్కడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా 0 అవుతుందో ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ రిపీటెడ్ రూట్, అంటే అది 2 సార్లు రిపీట్ అవుతున్నట్టు. కొన్ని కేసెస్లో ఏంటి అంటే సార్, కొన్ని కేసెస్లో మనకి ఒక సర్టెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర అటు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అటు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, అటు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా 0 అవుతుంది. ఆ కేసులో దీని అర్థం ఏంటి, సింపుల్గా ఐ థింక్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఒకవేళ ఒక సర్టెన్ వాల్యూ ఆఫ్ లెట్స్ సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా 0 అయిపోతుంది. అంటే సింపుల్గా ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్. ఇక్కడ ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్, దట్ ఈస్ వెరీ క్లియర్.
కానీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది సార్ అంటే ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే సింపుల్గా f of x కి x minus alpha whole cube is going to be a factor in this particular case. సో అలా మీరు ఈ కాన్సెప్ట్ని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు f of x, f dash of x, f double dash of x, f triple dash of x కూడా 0 అయిపోయింది ఎట్ ఎ సర్టెన్ వాల్యూ ఆఫ్ x. సో దాని అర్థం ఏంటి, ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఒక రిపీటెడ్ రూట్. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఆ కేసులో 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట, ఈ మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్. సో ఎప్పుడైనా మన క్వశ్చన్లో మల్టిపుల్ రూట్స్, రిపీటెడ్ రూట్స్ అని ఇట్లా ఇస్తే జస్ట్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ దిస్ హ్యాస్ 3 ఈక్వల్ రూట్స్ అండ్ ఫైండ్ దిస్ రూట్. సో 3 ఈక్వల్ రూట్స్ అడిగిండు. ఓకే, సో సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ భయ్యా. నేను ఏం చేస్తా, డైరెక్ట్గా సార్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటా. దట్ ఈస్ గోయింగ్ టు బి 5 into x raised to 4 మైనస్ ఆఫ్ 15x స్క్వేర్ ప్లస్ 10x వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటా, విచ్ ఇస్ 20x క్యూబ్ మైనస్ ఆఫ్ 30x ప్లస్ 10. అబ్జర్వ్ చేయండి ఒకటి, ఈ 3 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎట్ x is equal to 1 అన్ని 0 అయిపోతున్నాయి. అబ్జర్వ్ చేయండి, x ఈక్వల్ టు 1 దగ్గర భయ్యా ఇది 0, ఎట్ x ఈక్వల్ టు 1 దగ్గర ఇది కూడా 0, ఎట్ x ఈక్వల్ టు 1 దగ్గర ఇది కూడా 0. సో దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ కేసులో x ఈక్వల్ టు 1 అనేది ఏంటి, ఇక్కడ రిపీటెడ్ రూట్ విచ్ ఇస్ గోయింగ్ టు రిపీట్ 3 టైమ్స్ ఇక్కడ. Okay, so that is the concept. And what is that root going to be? So therefore x equal to 1 is going to be the answer in this particular question. Okay, so I hope this is clear for everyone. Simple question. So adanamata concept. So deenki additional ga we also have few more concepts anamata. It already manam quadratic law cover chesnam. Idi polynomial equations ki kuda the same concept is going to be applicable anamata. Ante concept endi sir ante em ledu, if a complex number is a root of a polynomial equation, then its conjugate is also going to be a root. అంటే ఇప్పుడు a plus ib ఒక పాలినామియల్ ఈక్వేషన్ కి రూట్ అయితే a minus ib కూడా డెఫినెట్ గా రూట్ అవుతుంది. అలాగే సిమిలర్లీ ఇన్ అన్ ఈక్వేషన్ విత్ రేషనల్ కోఫిషియెంట్స్, ఇర్రేషనల్ రూట్స్ అకర్ ఇన్ పేర్స్. అంటే ఇప్పుడు లెట్స్ సే a ప్లస్ రూట్ b ఉందబ్బా, ఒకవేళ a ప్లస్ రూట్ p ఆ పర్టికులర్ ఈక్వేషన్ కి ఒక రూట్ అయితే డెఫినెట్ గా a minus root b కూడా డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి అ రూట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ దాంతోపాటు ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం క్వాడ్రాటిక్ లో కూడా. ఏంటి అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి, ఒకవేళ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఒకవేళ అదొక ఈవెన్ డిగ్రీ అవుతే అండ్ ద లీడింగ్ కొఫిషియంట్ అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో ఎక్స్ యొక్క కొఫిషియంట్ని లీడింగ్ కొఫిషియంట్ అంటాం. ఓకే, సో లీడింగ్ కొఫిషియంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఒకవేళ అంటే ఆ వాల్యూ లీడింగ్ కొఫిషియంట్ యొక్క వాల్యూ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సేమ్ ఉందనుకోండి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్ టు రియల్ నంబర్స్, ఇన్ దాట్ కేస్ ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండవు. ఇది క్వాడ్రాటిక్లో కూడా చూసాం మనం. ఓకే, క్వాడ్రాటిక్లో కూడా వీ హ్యావ్ సీన్ దిస్ పార్ట్ ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 తీసుకోండి. దీనిలో ఏమవుతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి రియల్ రూట్స్ ఉండవు అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు ఫిగర్ అవుట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ నాట్ విచ్ ఇస్ దిస్ పర్టికులర్ అంటే ఇదేదైతే లీడింగ్ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏదైతే 1 అక్కడ, ఓకే, అది పాజిటివ్ సైన్. అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కూడా ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ పాజిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్ టు ఆర్. సో దీనికి మనకి డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే దీనికి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. ద సేమ్ కాన్సెప్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రేస్ టు 4, ఎక్స్ రేస్ టు 6, ఎక్స్ రేస్ టు 8, ఎక్స్ రేస్ టు 10, ఎక్స్ రేస్ టు 12, అలా ఈవెన్ పవర్ ఉంది కదా. సో అలా మనకి ఈవెన్ పవర్ ఉన్నప్పుడు, ఓకే, ఇన్ దాట్ కేస్ మీరు ఏం చేస్తారు అంటే దీనికి అసలు రియల్ రూట్స్ ఉంటాయా లేదా తెలుసుకోవడానికి చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా ఏదైతే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా ఒకవేళ అండ్ ఏ నాట్ అది లీడింగ్ కొఫిషియంట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్స్ అబ్జర్వ్ చేయండి. అవి రెండు సేమ్ ఉన్నాయనుకోండి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్ టు ఆర్, డైరెక్ట్గా మీరు చెప్పేయచ్చు దట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ డజంట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్ అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైన -1 ప్లస్ రూట్ -1 ఇస్ 1 రూట్ అంటున్నాడు. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, -1 ప్లస్ ఇది రూట్ -1 అంటే I is 1 root. Then according to the concept which we have discussed just now, -1 -I కూడా రూటే అవుతుంది కదా భయ్యా.
సో -1 ప్లస్ ఐ -1 మైనస్ ఐ అట్లా 2 రూట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. ఓకే, అది సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు తెలుసు దిస్ ఇస్ -1 ప్లస్ ఐ -1 ప్లస్ ఐ అంటే ఎక్స్ minus of -1 plus I is going to be 1 root. Okay, x minus of -1 minus I is going to be another root. Okay, then we actually simplify cheyochu. If you simplify this, what are you going to get in this cases? So ఇప్పుడు మనకి ఇక్కడ మనం yeah, this is what you're gonna get. Okay, so దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆల్రెడీ 2 రూట్స్ తెలుసు. ఓకే, సో దీని నుంచి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఫర్దర్ బాయిల్ ఇట్ డౌన్. ఓకే, టు ద అదర్ 2 రూట్స్. మనకి ఇక్కడ నుంచి ఇంకో 2 రూట్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూపిస్తాను నేను సింపుల్గా. ఇక్కడ మరి సార్ సింప్లిఫై ఎలా చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని మీరు x+1² +1 అని రాసుకోవచ్చు. ఓకే, సింపుల్ అబ్బా, ఏం లేదు. ఇగో ఇది ఉందా, ఇది x+1 అవుతుంది. ఓకే, ఇది x+1 మైనస్ ఐ అవుతుంది. ఓకే, అండ్ ఇదేమవుతుంది x+1. ఓకే, x+1 అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి x+1 మైనస్ ఐ, x+1 ప్లస్ ఐ అవుతుంది. సో అగైన్ a plus b into a minus b, a² plus b². So x+1² +1. So this is going to give you x² plus 2x plus 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నువ్వేం చేయాలి, దీన్ని దీంతో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయడం ఎట్లా, మనకి సింథటిక్ డివిజన్ మెథడ్ ఉంది, లాంగ్ డివిజన్ మెథడ్ ఉంది. ఇలా చేయొచ్చు కదా, ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. x⁴ ప్లస్ 4x³ ప్లస్ 5x² ప్లస్ 2x మైనస్ 2 అని. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఫస్ట్ కోఫిషియంట్ బై ఫస్ట్ కోఫిషియంట్ x². సో ఇది x⁴, ఇది వచ్చేసి ప్లస్ 2x³, ఇది వచ్చేసి ప్లస్ 2x². సో ఇక్కడ మనకి 2x³ అండ్ ఇది వచ్చేసి 3x² వస్తుంది. ఆ తర్వాత 2x³ బై x² ఇస్ గోయింగ్ టు బికమ్ 2x. ఓకే, సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది, 2x³ ప్లస్ 2 2 4x² ప్లస్ 4x అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ 2x. సో ఇది సింప్లిఫై చేసినాం అనుకో, మీకు డైరెక్ట్గా -x² మైనస్ 2x అండ్ ఫైనలీ యూర్ గోనా గెట్ -1 అండ్ అది మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఓకే, మీరు చూడండి, అంటే సింపులే -2. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ x² -1తో మల్టిప్లై చేయండి అబ్బా, బేసికలీ యూర్ గోనా గెట్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద అదర్ రూట్. x² plus 2x minus 1 is going to be the other root anamata. So దీని నుంచి you can figure out what are the other 2 roots going to be, which is -b plus or minus under root of b² minus 4ac divided by 2a. సో దీని నుంచి నీకు ఇంకో 2 రూట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇట్లా మనకి కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చేసిండు అనుకో ఒకటి, ఆటోమేటిక్గా ఇంకోటి కనుక్కొని దాని నుంచి యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, సో సిమిలర్గా ఈ క్వశ్చన్ కూడా మొత్తం సాల్వ్ చేయాల్సిన పని లేదు. ఐ థింక్ యూ ఆల్రెడీ గెట్ ఇట్. సో 1 - √5 ఉంది. సో ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం ఏమంటామంటే సార్ 1 + √5 కూడా ఒక ఈక్వేషన్. సో 1 + √5 కూడా ఈక్వేషన్ అంటే ఏం చేస్తావు భయ్యా, x - 1 plus √5 into x minus of 1 minus √5. Okay, so again a plus b into a minus b. So you end up getting x minus 1 whole square minus of 5, that is x² plus 1 minus of 2x minus 5. So basically manaki x² minus 2x minus 4 వస్తుంది. Okay, so this is going to be one root. So similarగా ఏం చేస్తావు, అగైన్ సేమ్ మెథడ్, x² minus 2x minus 4 తీసుకొని x⁴ minus of 5x³ plus 4x² plus 8x minus 8 తీసుకుంటాం. అండ్ ఇందాక మనం ఏదైతే మెథడ్ అప్లై చేసినామో అదే మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఇంకో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇవన్నీ ఏంటి అంటే అప్లికేషన్ పార్ట్స్, ఇందాక ఇవి డిస్కస్ చేసిన కదా, దీనికి రిలేటెడ్ అప్లికేషన్ పార్ట్స్ అనమాట. ఓకే, సో దీని తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సర్టెన్ ఈక్వేషన్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు f(x) = 0కి ఇవి రూట్స్ అనుకుందాం, α1 α2 α3 సో ఆన్ αn రూట్స్ అనుకుందాం. ఓకే, అదే ఒకవేళ ఈ రూట్స్ని మనం ఆ రూట్స్ పైన లెట్స్ సే డిఫరెంట్ ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు
ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అనేది కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను α1 α2 α3 సో ఆన్ αn కాకుండా -α1 -α2 -α3 సో ఆన్ -αn పెట్టుకున్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవి ఏదైతే వచ్చినాయో కొత్త రూట్స్ ఆర్ గోయింగ్ టు బి రూట్స్ ఆఫ్ నాట్ దిస్ ఒరిజినల్ ఈక్వేషన్. మరి సార్ ఏ ఈక్వేషన్ కి ఉంటుంది, అవి ఎలా కనుక్కుంటాం డైరెక్ట్ గా అంటే సింపుల్ గా కొన్ని చేంజెస్ చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తున్నా. సో ఒకవేళ నువ్వు ఉన్న రూట్స్ కి నెగటివ్ సైన్ తీసుకుంటే, నువ్వు సింపుల్ గా ఉన్న ఈక్వేషన్ కి ఎక్స్ ప్లేస్ లో -x పెట్టుకున్నావు అనుకో, f of -x ఈక్వల్ టు 0 వస్తుంది. దెన్ దిస్ ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సిమిలర్ గా లెట్స్ సే నువ్వు ఇలా కాకుండా ప్రతి రూట్ ని k తో మల్టిప్లై చేసినావు, అప్పుడు ఈక్వేషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే f(x) ఈక్వల్ టు 0 ఇస్ గోనా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ f(x/k) ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్గా నువ్వు సబ్ట్రాక్ట్ చేసినావు అనుకో, ప్రతి ఒక్క రూట్ నుంచి హెచ్ని సబ్ట్రాక్ట్ చేస్తే రూట్ ఏదైతే ఈక్వేషన్ ఉందో అది ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది f(x + h). అదే యాడ్ చేస్తే f(x - h) గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అదే రెసిప్రోకల్ తీసుకుంటే the equation is going to transform into this way, which is x raised to n into f(1/x) ఈక్వల్ టు 0 అనమాట. సో దీనికి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని చూపిస్తాను మీకు. బట్ ఇలా అయితే మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లాస్ట్ది, ఒకవేళ లెట్సే మనకి f(x)కి సంబంధించిన రూట్స్ α1 α2 α3 సో ఆన్ αn ఇలా తీసుకున్నావు అనుకోండి, దెన్ వీటి స్క్వేర్స్ ఉన్నాయనుకోండి, α1² α2² α3², ఇవి ఏదైతే రూట్స్ దేనికి రూట్స్ ఉంటాయి అంటే ఇదిగో ఇలా ఇస్తాం దాని ఈక్వేషన్ని. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎలా ఈ మెథడ్ మనం అప్లై చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ ఈజీ అవుతుంది మీకు. ఓకే, సో లెట్స్ ఫస్ట్ డూ వన్ థింగ్, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. సో బిఫోర్ దాట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు ఇలా కూడా రూట్స్ రావచ్చు, √a + √b, √a - √b, -√a + b అండ్ -√a - b, ఇలా కూడా మనకి రూట్స్ రావచ్చు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, నాలుగిట్లో ఒక్క రూట్ అయినా వచ్చింది అంటే మెన్షన్ చేసిండు దట్ దిస్ పాలినామియల్ ఈస్ హ్యావింగ్ √a + √b యాజ్ ఎ రూట్ అని, దెన్ ఆటోమేటిక్గా √a - √b -√a + b -√a + √b -√a - √b are also going to be the roots of the same equation. ఇదేం లేదు, ఇది మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తున్నామంటే వీఆర్ డెరైవింగ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ లాజిక్. ఇందాక నేను చెప్పిన కదా, a + √b రూట్ అయితే a - √b కూడా అయినట్టు, దాని నుంచే ఇది కొంచెం దాని యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. బట్ దీనిలో ఒక కండిషన్ ఏంటి అంటే, దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి అప్లికబుల్ వెన్ √ab is going to be a rational number. Okay, so I hope this is clear for everyone out there. So ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 4 whose roots are 3 times of the above equation. ఇప్పుడు దీనికి ఒక రూట్స్ ఉంటాయి, లెట్స్ సపోజ్ అది 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి α1 α2 α3 α4 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, దెన్ ద రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్, ఓకే, ఆఫ్ డిగ్రీ 4 హూజ్ రూట్స్ ఆర్ 3 times ఆఫ్ దిస్. సో సింపుల్గా ఏం చేస్తాను ఇక్కడ, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎప్పుడైనా ఒరిజినల్ ఈక్వేషన్ యొక్క రూట్స్ నేను కేతో మల్టిప్లై చేస్తే ఆ ఒరిజినల్ ఈక్వేషన్లో ఎక్స్ని ఆ నంబర్తోనే డివైడ్ చేసి అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేయి. అంటే సింపుల్గా ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే 6 ఇంటూ ఎక్స్ని x/3తో రిప్లేస్ చేసినావు అనుకో, వాట్ ఎవర్ ద న్యూ ఈక్వేషన్ యు ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అదనమాట ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇదైతే ఈక్వేషన్ వచ్చిందో, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ద రూట్స్ విచ్ ఆర్ 3 times ద రూట్స్ ఆఫ్ ద అబవ్ ఈక్వేషన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సిమిలర్గా ట్రాన్స్లేట్స్ బై -3. ఓకే, సో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ ట్రాన్స్లేట్స్ బై -3 అన్నాడు అంటే వీటి రూట్స్ అన్ని -3తో ట్రాన్స్లేట్ అవుతున్నాయి. ఓకే, సో దాని అర్థం ఏంటి, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఈక్వేషన్ కొత్త ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్, ఏముంది సార్ ఆల్రెడీ తెలుసు నాకు, α - hగా తీసుకుంటే రూట్స్ నేను ఇన్ దాట్ కేస్ ఆ ఒరిజినల్ ఈక్వేషన్లో నేను ఎక్స్ ప్లేస్లో x + α అని పెట్టుకుంటాను, అంతేనా. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఏం చేస్తాను అంటే, ఈ పర్టికులర్ కేసులో వీఆర్ బేసికలీ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ బై x ప్లేస్లో x + 3, ఇది f(x) అనుకుంటే మీరు ఇక్కడ కనుక్కోవాల్సిందల్లా f(x + 3) ఏమవుతుంది అంతే.
అంటే x plus 3 whole raised to 5 plus 4 into x plus 3 whole cube minus of x plus 3 whole square అలా కనుక్కోవాలి, సింపుల్. ఓకే, సో అలా ఈ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ x raised to 4 plus 3x cube minus 6x square plus 2x minus 4 equal to 0 is a polynomial equation whose roots are reciprocal of the given equation. We need to find a polynomial equation whose roots are reciprocal to this given equation. So ఇందాకే చెప్పినా మీకు reciprocal కావాలి అంటే x raised to n into f of 1 by x. సో ఇక్కడ మనకి x raised to n అంటే ఇక్కడ x raised to 4 into f of 1 by x అంటే సింపుల్గా ఈ x ప్లేస్లో 1 by x సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఎవర్ ఈక్వేషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, ఇది ఏదైతే మనకి ఈక్వేషన్ వస్తుందో this is basically going to be the equation anamata, ante the reciprocal equation of this particular equation. Okay, so I hope that is clear. Other the polynomial equation whose roots are the squares of the roots of given equation. Inda cheppina concept, ఒకవేళ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ గివెన్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అసలు టెక్నిక్ ఏంటి సార్ అంటే చాలా సింపుల్. ద టెక్నిక్ ఈస్ గోయింగ్ టు బి, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఏదైతే ఈ క్యూబ్స్ ఉన్నాయో, ఓకే, ఈ ఆడ్ డిగ్రీ ఆడ్ పవర్స్ ఉన్నాయి కదా, ఆ టర్మ్స్ అన్నిటిని కలిపిరాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఎక్స్ క్యూబ్, ఓకే, ప్లస్ 8x ఉంది, ఓకే, 8x, దీని యొక్క హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇప్పుడు స్క్వేర్స్ తీసుకోండి కలిసి, అంటే బేసికలీ మనకి ఈవెన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో టర్మ్స్కి వాటిని కలిసి రాయండి. ఓకే, వాటిని కలిపి రాస్తే మనకి ఏమవుతుంది, -x² -6 హోల్ స్క్వేర్. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే వాట్ ఎవర్ ఆన్సర్ యూఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. అంటే ఏదైతే మనకి ఈక్వేషన్ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద రూట్స్ విచ్ ఆర్ స్క్వేర్స్ ఆఫ్ ద గివెన్ రూట్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చిండు దట్ the roots of this equation are the squares of the roots of the given equation అని, అప్పుడు ఏం చేస్తామంటే ఆ గివెన్ ఈక్వేషన్లో ఫస్ట్ ఆల్డ్ పవర్స్ ఉన్న టర్మ్స్ అన్ని కలిపి రాసి స్క్వేర్ తీసుకొని మైనస్ ఆఫ్ ఈవెన్ పవర్స్ ఉన్న టర్మ్స్ అన్నిటిని కలిపి రాసి స్క్వేర్ తీసుకోండి, దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్, అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి ఆన్సర్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి అవుట్ దేర్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు ఆబ్టైన్ ఈక్వేషన్స్ విత్ మిస్సింగ్ టర్మ్స్. For example, transform this equation so that the term containing the cubic power of x is going to be absent. దీన్ని మనం ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే అసలు నీ క్యూబిక్ పవర్ ఉండకూడదంట. ఎలా చేయాలి సార్ అంటే ఏముంది సార్, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైజ్ టు 4, ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ అని పెట్టుకోండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ అని పెట్టుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ రైజ్ టు 4 ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ whole cube plus x plus h minus 5 is equal to 0 వస్తుంది. అంతేనా? మీరు ఒకవేళ x plus h అని తీసుకుంటే దీనిలో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి దీని నుంచి మీకు ఏదైతే ఎక్స్ క్యూబ్ యొక్క కొఫిషియంట్ వస్తుందో, కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ని యూ బేసికలీ ఈక్వేట్ ఇట్ టు 0. ఓకే, దాని నుంచి మీకు ఏదైతే హెచ్ వాల్యూ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, ఎక్స్ క్యూబ్ యొక్క కొఫిషియన్ డైరెక్ట్గా రాసేస్తున్నా, ఇక్కడ 4h + 8 వస్తుంది. సో దీన్ని మీరు అకార్డింగ్ టు ద క్వశ్చన్ నా క్యూబిక్ పవర్ ఉండకూడదు అంటే దీని కొఫిషియన్ 0 చేయాలి కదా, అంటే h = -2 పెట్టేస్తాం, h = -2 పెట్టేస్తాం. సో బేసికల్లీ దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ మీరు ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ x-2 చేస్తే, ఓకే, ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇందులో అయితే మనకి క్యూబిక్ పవర్ ఉండదు. ద క్యూబిక్ పవర్ ఆఫ్ ఎక్స్, ఓకే, ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్, ఈజ్ గోయింగ్ టు బి అబ్సెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో అలా అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు వెబ్సైట్ ఎగ్జామినేషన్లో, దట్ ఈ టర్మ్ ఉండకూడదు, ఈ టర్మ్ లేదు, ఆ టర్మ్ లేదని. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎక్స్ని x + hతో రిప్లేస్ చేసి ఏదైతే టర్మ్ లేదో సో దాని యొక్క కొఫిషియంట్కి మీరు 0 చేసేసుకోండి, దాని నుంచి మీకైతే ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి అవుట్ దేర్. సో దాని తర్వాత ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ సెషన్ది రెసిప్రోకల్ ఈక్వేషన్ అని. ఇందాక రెసిప్రోకల్ ఈక్వేషన్ కూడా డిస్కస్ చేసినాం, ఇంకోసారి చేద్దాం. రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ n > 0 is said to be reciprocal if it satisfies this equation. అంటే
f of x is equal to a naught by f0 into x raised to n into f of 1 by x. సింపుల్గా చెప్పాలంటే భయ్యా, నువ్వు ఎక్స్ని 1 by x రిప్లేస్ చేసినా ఈక్వేషన్ మారకుండా అలాగే ఉంటే, సింపుల్గా నేనైతే ఇట్లా అట్లే గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ఒక ఈక్వేషన్లో ఎక్స్ని 1/x రిప్లేస్ చేస్తే, ఓకే, అలా చేసిన తర్వాత కూడా ఈక్వేషన్ మారలేదనుకోండి, సింపుల్గా in that case that particular equation is going to be an reciprocal equation అనమాట. దాన్ని మనం ఏమంటున్నామంటే ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటున్నాం. దాన్ని కొంచెం మ్యాథమెటికల్గా మనోడు ఒక ఫార్ములా వేస్లో ఇలా ఇచ్చిండు, f of x equal to a0 by f of 0 into x raised to n into f of 1 by x అని. ఓకే, సో సార్ మరి దీనిలో అసలు ఏంది కాన్సెప్ట్ ఏముంది దీనిలో అంటే, కొన్నిసార్లు దీని నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే డెడ్యూస్ చేయొచ్చు. చూపిస్తాను మీకు ఆ రిజల్ట్స్ ఏంటో. సో దానికన్నా ముందు ఒక పాలినామియల్ రెసిప్రోకల్ పాలినామియల్ అయిందనుకోండి, ఇన్ దాట్ కేస్ మీరు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయండి, ఏ నాట్ అబ్జర్వ్ చేయండి భయ్యా, దట్ ఈస్ ది లీడింగ్ కొఫిషియంట్ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, సో ఏ నాట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ద లీడింగ్ కొఫిషియంట్, మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఒకవేళ అది పాజిటివ్ అయింది అనుకోండి, f of 0 is going to be a naught positive, then that reciprocal polynomial is going to belong to class 1. అదే f of 0 minus a naught అయింది అనుకోండి, in that case that leading coefficient అదే minus a naught negative అయింది అనుకోండి, in that case the reciprocal polynomial is going to become class 2. అంతే తేడా. ఓకే, ఈ ఐడియా అయితే గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ క్లాస్ 1 రెసిప్రోకల్ పాలినామియల్, క్లాస్ 2 రెసిప్రోకల్ పాలినామియల్ అని. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, a raised to n into x raised to n, a raised to n minus 1 x raised to n minus 1 plus a raised to n minus 2 x raised to n minus 2 అలా ప్లస్ సో ఆన్ a0 is equal to f of x. ఒక పాలినామియల్ ఈక్వేషన్ వల్ల రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పిన. ఇందులో ఒకవేళ మీరు x ఈక్వల్ టు 0 పెట్టుకున్న తర్వాత ఏదైతే ఈ లీడింగ్ కొఫిషియంట్ ఉందో, లీడింగ్ కొఫిషియంట్ ఐ థింక్ ఇందాక నేను కొంచెం తప్పు చెప్పినాం, దట్ ఇట్స్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క కొఫిషియంట్ అని లేదు. a0 ఈ పర్టికులర్ కేసులో అంటే కాన్స్టెంట్ టర్మ్, ఈ కేసులో లీడింగ్ కొఫిషియంట్ అనుకుంటున్నాడు. సో లీడింగ్ కొఫిషియంట్ ఒకవేళ పాజిటివ్ అవుతే, ఆ కాన్స్టెంట్ టర్మ్ మీకు పాజిటివ్ అవుతే అది క్లాస్ 1, నెగిటివ్ అవుతే అది క్లాస్ 2 అని గుర్తుపెట్టుకోండి రెసిప్రోకల్ పాలినామియల్ కేసులో. ఓకే సార్, మరి అసలు ఎందుకు మేము నేర్చుకుంటున్నాం క్లాస్ 1 క్లాస్ 2 నుంచి అంటే, దీని నుంచి డైరెక్ట్గా మీకు కొన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి. అంటే వన్స్ యూ ఐడెంటిఫైడ్ దట్ ఓకే ఈ పర్టికులర్ పాలినామియల్ ఒక రెసిప్రోకల్ పాలినామియల్ ఆఫ్ క్లాస్ 1 అని, అప్పుడు ఏం చేస్తారంటే మీరు దాన్ని డిగ్రీ అబ్జర్వ్ చేయండి. ఓకే, అది ఒకవేళ ఆడ్ డిగ్రీ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్స్ అన్ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ పాలినామియల్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింపుల్. ఒకవేళ అది క్లాస్ 1 అవుతే, అంటే మనకి లీడింగ్ కొఫిషియంట్ పాజిటివ్ అవుతే, నేను డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే -1 is a root of that equation చెప్పొచ్చు. డైరెక్ట్గా యూ కెన్ కన్క్లూడ్ దట్. అదే ఒకవేళ క్లాస్ 2 అయితే 1 is going to be the root of this. నేను చూపిస్తాను మీకు, ఈ క్వశ్చన్స్ చూపిస్తా ఎలా యూజ్ చేయాలో అని, బట్ ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు క్వశ్చన్స్ కొంచెం ఈజీగా సాల్వ్ అవుతాయి. సో సింపుల్, ఒక ఈక్వేషన్ చూసిండ్రు, అరే ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ లా ఉంది, దాన్ని మీరు ఒక్కసారి వెరిఫై చేసిండ్రు ఇది రెసిప్రోకలా కాదా అని. సో వన్స్ యూ గెట్ టు నో దట్స్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్, దెన్ డిసైడ్ ఇస్ ఇట్ క్లాస్ 1 ఆర్ క్లాస్ 2. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, డిగ్రీ అబ్జర్వ్ చేయండి. ఆడ్ డిగ్రీ అయితే క్లాస్ 1 అయితే -1 is going to be the root, అదే క్లాస్ 2 అయితే 1 is going to be the root. అదే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకోండి, అంటే మనకి బేసికలీ x² x raised to 4 అట్లా అనుకోండి. ఇన్ దాట్ కేస్ ఒకవేళ క్లాస్ 2 అవుతేనే దానికి 1 and -1 రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరు రిజల్ట్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి అబ్బా. ఓకే, 2x³ + 5x² + 5x + 2 is equal to 0. ఇదొక ఏమంటారు, ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఎస్ డెఫినెట్లీ ఇది ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ని 1/x రిప్లేస్ చేయండి, ఫరక్ పడదు, మీకు సేమ్ ఇదే వస్తుంది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్. ఏ క్లాస్ సార్ అంటే ఏముంది, ఇప్పుడు మనకి f of 0 తీసుకుంటే, ఇఫ్ దిస్ ఇస్ యువర్ f of x, f of 0 is going to become 2 పాజిటివ్. సో పాజిటివ్ ఉంది అంటే మనకి ఇక్కడ ఏ క్లాస్ ఇది, దిస్ ఇస్ బేసికలీ గోయింగ్ టు బిలాంగ్ to class 1. This is basically going to belong to class 1 anamata. So I hope this is clear for you. So once you get to know this is class 1, so class 1 odd degree అయితే దీనికి డైరెక్ట్గా మీరు రూట్ ఏం చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని
కనీసం మీరు సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. ఎక్స్ ఈక్వల్ టు -1 ఇస్ గోయింగ్ టు బి ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఒక రూట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంకా రూట్లు వచ్చేస్తూ ఉంటాయి మనకి. సో అలా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంతో కాకుండా కొన్నిసార్లు మనకి ఏంటంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇచ్చిండు అండ్ పవర్ వచ్చేసి ఈ ఫామ్లో ఉంది 2m, అంటే ఈవెన్ ఫామ్లో 2 ఇంటూ సంథింగ్ లైక్ x² x⁴ x⁶ ఆ ఫార్మాట్లో ఉంటే ఇన్ దాట్ కేస్ చాలా సింపుల్ అబ్బా. నువ్వు ఏం చేస్తావంటే దాన్ని యూ డివైడ్ బై x⁻m మొత్తం ఈక్వేషన్ని. ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ వెదర్ ఇట్స్ బిలాంగింగ్ టు క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 నువ్వు ది ఫార్మాట్లోకి అయితే వచ్చేస్తాయి. ఎనీవే, సో పని చేద్దాం, ఇది నేను క్వశ్చన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ త్రూ ఎ క్వశ్చన్, ఇట్ విల్ బీ మోర్ క్లియర్ ఫర్ యూ ఇన్ దాట్ వే. బట్ ఎనీవేస్ విల్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. కానీ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం దీనికి రిలేటెడ్, ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్కి రిలేటెడ్ మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది గట్టిగా. ఓకే, సో ఫస్ట్ ఏం ఇచ్చిండు, సాల్వ్ 4x³ - 13x² -13x + 4 = 0 ఇచ్చిండు అబ్బా. ఏం చేద్దాం సార్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు క్వశ్చన్ చూడగానే అర్థమైపోద్ది ఇది ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ లాంటిదని. నాకైతే నేను ఏం చేస్తాను తెలుసా, నాకు ఇగో ఈ కొఫిషియెంట్స్ చూసుకున్నాం అనుకో, ఈ 4 4 13 13 ఇట్లా సేమ్ ఉంటే అక్కడే అర్థమైపోయింది రెసిప్రోకల్ అని. సో దిస్ ఇస్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకే, సో ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్. అండ్ ఆ తర్వాత యూ గాట్ టు నో దట్ దిస్ ఇస్ f(0) in this case is 4. So this is going to be a class 1 reciprocal equation, odd degree. అంటే అర్థం ఏంటి, సింపుల్గా x = -1 is going to be the root of this equation. So x = -1 తెలిసిపోయింది. మరి మిగిలిన రూట్స్ ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే ఏముంది సార్, ఇందాక నేను సింథటిక్ డివిజన్ మెథడ్ నేర్చుకున్నా. 4 - 13 - 13 4. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్గా 0 తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 4. సో ఇది -4 అంతేనా, -4. సో మనకి ఇక్కడ -17, ఇది +17, 4 -4 0. సో బేసికలీ మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ 4x² -17x + 4 = 0. సో దీని నుంచి మీకు 2 రూట్స్ అయితే వస్తాయి. దీని నుంచి ఇంకా 2 రూట్స్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. 4 4 16, సో -16x -x. సో ఐ థింక్ దీని నుంచి మీకు 2 రూట్స్ వాల్యూస్ ఆఫ్ x అయితే వచ్చేస్తాయి. సో అలా మీరైతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసినామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఆ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కదా. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం ఆ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, మీకు ఇట్లా సిమెట్రీ ఉందనుకోండి, ఇక్కడ చూడండి సిమెట్రీ ఉంది, అంటే కొఫిషియన్స్లో సిమెట్రీ, ఇటు 4 ఇటు 4 ఇటు 13 ఇటు 13 ఇట్లా సిమెట్రీ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఒక రెసిప్రోకల్ ఈక్వేషనే అని గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ యూ ఐడెంటిఫై దట్ ఇట్స్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్, దాని నుంచి మీరు ఆటోమేటిక్గా ఈజీగా తెలుసుకోవచ్చు వాట్ ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని. ఓకే, సిమిలర్గా ఈ ఈక్వేషన్ కూడా చూడండి, ఎటు 1 - 1 -5 + 5 +9 -9. ఓకే, సో ఇట్లా సిమెట్రీ ఉంటాయి మీకు. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో ఇది కూడా డెఫినెట్లీ రెసిప్రోకల్. ఇఫ్ యూ ఫిగర్ ఇట్, ఇఫ్ యూ చెక్ దిస్ అవుట్, నేను చెక్ చేయట్లేదు అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నా రెసిప్రోకల్ అని, మీకు ఆల్రెడీ చెక్ చేసుకోండి, ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకే సార్, రెసిప్రోకల్ ఈక్వేషన్. సో మరి ఏం చేద్దామంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది క్లాస్ 2 ఆ క్లాస్ 1. ఓకే, సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే f(0) is -1. సో దిస్ ఇస్ ఎ క్లాస్ 2 ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. సో క్లాస్ 2 odd degree ఉందనుకోండి, then what is the root of this equation? X = 1 is going to be the root of this equation, x = 1. సో మనం సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ 1 పెట్టుకొని ఇక్కడ 1 -5 9 -9 5 -1 ఇట్లా రాసేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనకి 1 -4 ఇక్కడ -4 5 ఇక్కడ మనకి 5 అంటే -4 ఇక్కడ -4 అంటే 1 ఇక్కడ 1 అంటే 0. సో మనకి బేసికలీ ఏమొస్తుంది ఇక్కడ అంటే x⁴ -4x³ + 5x² -4x + 1 = 0 is what you're going to get. Now again, the method, ఈ క్వశ్చన్ ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి, 1 -4 5 అండ్ -4 అండ్ 1. ఓకే, సో ఇది రెసిప్రోకల్ అవుతుందా అంటే రెసిప్రోకల్ అవ్వదు. ఇదైతే రెసిప్రోకల్ అయ్యే ఛాన్స్. రెసిప్రోకల్ అవ్వాలి అంటే మనకి ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు బేసికలీ యూ నీడ్ టు హ్యావ్ దట్ సిమెట్రీ అనమాట. ఇక్కడ సిమెట్రీ లేదు. సో సిమెట్రీ లేనప్పుడు డెఫినెట్లీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఎక్స్ని 1/xతో రిప్లేస్ చేసి చూడండి, విల్ నాట్ గెట్ ఇట్. ఓకే, సో మనకి 1/x⁴ అవుతుంది. ఆ తర్వాత -4/x³ అవుతుంది +5/x² అవుతుంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ -4/x⁻
minus 5, okay, plus 1 is equal to 0. Okay, so f of 1 by x into ఒక పని చేద్దాం, f of 1 by x into basically అదే అప్లై చేస్తున్నా. I just want to understand whether it's a reciprocal equation or not. So x raised to n into f of 1 by x. So into x raised to n అంటే x raised to 4 into a0 by f of 0. సో a0 అంటే 1, f of 0 కూడా 1. సో దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొస్తుందో మనకి ఇక్కడ x raised to 4 వస్తుంది. సో 1 ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ 4x ప్లస్ 5x స్క్వేర్ అండ్ ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ ఎక్స్ రేస్ టు 4 ఇంటూ ఎక్స్ రేస్ టు 4, రెండు క్యాన్సిల్ అయిపోయి బేసికలీ గెటింగ్ ద సేమ్ థింగ్. సో ఇది కూడా ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇందాక లేదు అన్న, బట్ ఇది రెసిప్రోకల్ ఈక్వేషనే, ఎందుకంటే ఇందాక మనం ప్రూవ్ చేసిన ఇక్కడ సిమెట్రీ ఉంది. యాక్చువల్లీ ఇందాక నేనే ఓవర్లుక్ చేసిన, అబ్జర్వ్ చేయండి, 1 1 -4 సో అగైన్ వీ హ్యావ్ ఎ సిమెట్రీ. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి అ రెసిప్రోకల్ ఈక్వేషన్. ఒకవేళ మీకు ఇట్లా సిమెట్రీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఆల్రెడీ మెథడ్ చెప్పిన, ఏం చేస్తారు, ఎక్స్ని 1/x తో రిప్లేస్ చేయండి, మీకు సేమ్ ఈక్వేషన్ వస్తుందంటే భయ్యా అదే, దట్ ఈస్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్ అని అర్థం. సో ఇది రెసిప్రోకలే కదా. సో రెసిప్రోకల్ ఆఫ్ వాట్ డిగ్రీ, అబ్జర్వ్ చేయండి, ఇట్స్ బేసికలీ 1. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ గోయింగ్ టు బిలాంగ్ టు క్లాస్ 1, రైట్, క్లాస్ 1కి సంబంధించినది. సో మనకి ఏం తెలుసు అంటే, ఒకవేళ ఒక ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఉందనుకోండి, క్లాస్ 2 అయితే 1 and -1 రూట్స్ ఉంటాయి. మరి క్లాస్ 1కి ఏముంటాయి సార్ అంటే అది మనకి తెలియదు. ఫర్ క్లాస్ 1 we don't know what are going to be the roots of this equation, right? సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ కేసులో కొంచెం దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒక వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, దీనిలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, మనం ఏం చేస్తాం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం మనం సింపుల్గా దీన్ని ఎక్స్ ఈక్వల్ టు అది పెట్టుకొని ఒక రూట్ కనుక్కొని దాని నుంచి దాన్ని క్యూబిక్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ క్యూబిక్ని అలా చేయొచ్చు. లేదు అనుకుంటే దీనికోసమే ఇందాక నేను ఒకటి ఇచ్చిన చూడండి, ఒకవేళ మీది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఉంది అండ్ ఇట్స్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్, ఇన్ దాట్ కేస్ మీరు దాన్ని ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను చెప్తాను చూడండి, ఒకసారి వినండి, చాలా సింపులే. ఇప్పుడు x raised to 4 minus 4x cube, ఓకే, ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 is equal to 0 ఇచ్చింది కదా అబ్బా. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు భయ్యా, మీరు ఎక్స్ స్క్వేర్ తోటి డివైడ్ చేయండి. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ minus 4x plus 5 minus 4 by x plus 1 by x square is equal to 0. ఇలా x square తో డివైడ్ చేయండి. సో ఏమవుతుంది, x square plus 1 by x square, ఓకే, మైనస్ ఆఫ్ 4 ఇంటూ x plus 1 by x plus 5 is equal to 0 అని రాసుకోవచ్చు. ఈ x square plus 1 by x square ని మీరు x plus 1 by x whole square minus 2 అని రాయొచ్చు. ఎస్ ఆర్ నో? సో -2 + 5 డైరెక్ట్గా -3 అని రాసేసుకుంటా అక్కడ. సో ప్లస్ 4 ఇంటూ x plus 1 by x plus 3 is equal to 0. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా x plus 1 by x is equal to t తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది ఈక్వేషన్, t² - 4t plus 3 is equal to 0. అండ్ దిస్ ఇస్ ఎ సాల్వబుల్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. సో దీని నుంచి మీకు డైరెక్ట్గా t is equal to ఏమొస్తుంది, యూ బేసికలీ గోనా గెట్ t is equal to 1 అండ్ t is equal to 3. ఇక్కడ అంటే అర్థం ఏంటి, x plus 1 by x is equal to 1 అండ్ x plus 1 by x is equal to 3. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేస్తే దీని నుంచి మీకు x వాల్యూ వచ్చేస్తాయి. అండ్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఫస్ట్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అని తెలుసుకున్న తర్వాత ఏం చేసినా ఏదైతే మనకు వచ్చిన రిజల్ట్స్ అవి యూజ్ చేసుకొని నేనైతే దాన్ని ఒక బైక్వాడ్రాటిక్లో కన్వర్ట్ చేసుకున్నా. ఆ తర్వాత బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇఫ్ యూ గెట్ టు నో దట్ దిస్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఏ రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకే, అండ్ ఒకవేళ అది క్లాస్ 2 అవుతే +1 and -1 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్. బట్ ఈ కేసులో అది క్లాస్ 1 కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కేసులో ఇంకొంచెం ఫర్దర్గా సాల్వ్ చేస్తున్నాం. ఎలా సాల్వ్ చేస్తున్నాం సార్ అంటే ఈవెన్ డిగ్రీ. ఓకే, సో నేనేం చెప్పిన ఆ కేసులో దీన్ని మనం x plus 1 by x లేదా x minus 1 by x టర్మ్స్లో రాసుకోవాలి అండ్ దాని నుంచి ఫర్దర్గా ఇలా సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
Just go through it after the class once again, you'll get the clarity, but this is how you can do it. So అలా మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ యొక్క కాన్సెప్ట్ ని అప్లై చేసి క్వశ్చన్స్ అయితే సింప్లిఫై చేయొచ్చు. అగైన్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ గైస్, 6 into x raised to 6 minus, అగైన్ ఇక్కడ చూడండి 6 minus 6 minus 25 plus 25 plus 31 minus 31. సో దిస్ ఇస్ డెఫినెట్లీ రెసిప్రోకల్ ఈక్వేషన్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో రెసిప్రోకల్ ఉంటుంది ఖచ్చితంగా. సో రెసిప్రోకల్ ఈవెన్ డిగ్రీ అండ్ క్లాస్ 2 ఇది అంతేనా, క్లాస్ 2. సో డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, ఈవెన్ డిగ్రీ క్లాస్ 2 అంటే x ఈక్వల్ టు +1 and x ఈక్వల్ టు -1 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే సింపుల్గా నువ్వు ఏం చెప్తున్నావు అంటే x+1 into x-1 అంటే x² - 1 is going to be a factor of this one. ఇది ఒకవేళ మీరు f of x అనుకుంటే x² - 1 is going to be the factor. మరి ఇంకా మిగతా ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే ఇందాకే మనం చేసినాం కదా భయ్యా, x² - 1 తీసుకొని 6x raised to -25 x raised to 5 plus 31x raised to 4 minus of 31x square plus 25x, okay, minus 6 is equal to, సో ఇలా. సో దీని నుంచి మీరు నార్మల్ లాంగ్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే ఇక్కడ మనకి బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వస్తుంది. హియర్ యూ గోనా గెట్ ఎ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నౌ డిపెండింగ్ అపాన్ ద బై క్వాడ్రాటిక్, ఏదైతే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందో అది ఒకవేళ రెసిప్రోకల్ ఈక్వేషన్ అయింది అనుకోండి, సింపుల్గా ఏం చేస్తారు, ఇదే మెథడ్ మళ్ళీ మీకు బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది అంటే అది సింపుల్గా ఇగో ఈ టెక్నిక్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ రెసిప్రోకల్ కాకపోతే యు నో వాట్ టు డూ, సింపుల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకొని అట్లీస్ట్ ఒక రూట్ కనుక్కొని దాని నుంచి ఆటోమేటిక్గా వేరే రూట్స్ కనుక్కుంటాం. ఓకే, సో కొంచెం లెందీగా ఉంటాయి ప్రాసెస్, బట్ ట్రస్ట్ మీ, వన్స్ యూ అండర్స్టాండ్ హౌ టు గో అబౌట్ ఇట్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో అదనమాట, అంతే. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇది కాకుండా, ఈ కాన్సెప్ట్స్ కాకుండా వేరే వాటి నుంచి మీకు క్వశ్చన్ రాదు, వీటి నుంచే క్వశ్చన్ వస్తుంది. సో ఆన్ ఏ హోల్ నేను చెప్పాలనుకుంటే ఒక 3-4 కాన్సెప్ట్స్ నేర్చుకోండి ఇక్కడ నుంచి. ఫస్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించి రిలేషన్ బిట్వీన్ రూట్స్, అండ్ బై క్వాడ్రాటిక్లో కూడా రిలేషన్ బిట్వీన్ రూట్స్ ఎట్లా రాయాలి. ఆ తర్వాత ఒకవేళ ఏపీ జీపీ హెచ్పి లేదా యూనో ఇస్తే మనం అక్కడ రూట్స్ ఎలా తీసుకోవాలి. అలాగే ఇగో ఇలా సಮೇషన్ ఆల్ఫా స్క్వేర్, సಮೇషన్ 1/α, సಮೇషన్ ఆల్ఫా క్యూబ్ ఇస్తే ఇక్కడ మనం ఆ క్వశ్చన్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రిలేషన్ ఆఫ్ రూట్స్ బట్టి ఇక్కడ మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి అది చూసుకోండి. అలాగే మనం ఇక్కడ చూపించిన సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని రూట్స్ ఎలా కనుక్కోవాలి. ఆ తర్వాత వి ఆల్సో హావ్ డిస్కస్డ్ మల్టిపుల్ రూట్స్. ఒక ఈక్వేషన్కి మల్టిపుల్ రూట్స్ ఉంటాయా లేదా ఎలా కనుక్కుంటాం, f of x, f dash of x, f double dash of x, అవి యూజ్ చేసుకొని మనం కనుక్కుంటాం అనమాట ఆ ఈక్వేషన్కి రూట్స్, మల్టిపుల్ రూట్స్ ఉన్నాయా లేవా అని. ఆ తర్వాత వి ఆల్సో హావ్ డిస్కస్డ్ దట్ ఇన్ ఫర్ ఎ పాలినామియల్ ఈక్వేషన్ కాంప్లెక్స్ నెంబర్ ఒక రూట్ అయితే దానికి కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. సిమిలర్లీ ఇర్రేషనల్ రూట్స్ కూడా పేర్స్లో ఉంటాయి ఎప్పుడు. అండ్ we also have discussed about అనే క్వశ్చన్ చేసాము ఇక్కడ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసాను. అంటే ఒక ఒరిజినల్ ఈక్వేషన్కి ఇవి రూట్స్ అయితే ఆ రూట్స్కి మనం మైనస్ లేదంటే మల్టిప్లై లేదంటే యాడింగ్, సబ్ట్రాక్టింగ్, రెసిప్రోకల్ తీసుకుంటే ఆ ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూసినాం. ఆ తర్వాత we also have seen this reciprocal equations concept as well. అండ్ రెసిప్రోకల్ ఈక్వేషన్స్లో క్లాస్ 1 అంటే ఏంటి, క్లాస్ 2 అంటే ఏంటి, అండ్ ఒకవేళ క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే రూట్ ఏమవుతుంది, క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అయితే రూట్ ఏమవుతుంది, క్లాస్ 2 ఆడ్ ఈవెన్ డిగ్రీ అయితే రూట్ ఎలా అవుతుంది. అదే ఒకవేళ మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ x raised to 2m ఆ వేలో ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మొత్తం చూసినాం మనం ఇక్కడ. సో నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ క్విక్లీ రన్ త్రూ ఫ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు క్లారిటీ వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అని. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద క్యూబిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. I think it's already మీకు తెలుసు, చాలా సింపుల్ క్వశ్చన్. The cubic equation whose roots are squares of the roots of this equation. ఇది ఇక్కడ ఏం చేస్తాం సార్, ఇందాకే డిస్కస్ చేసినాం, నేను చెప్పినా మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ వస్తుందిరా భయ్ అని చెప్పిన. ఓకే, సో మరి ఏం చేద్దాం సార్, మనకి ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఫస్ట్ ఆడ్ డిగ్రీ టర్మ్స్ 12x³ ప్లస్ x కలిపి రాయి, మైనస్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ టర్మ్స్ minus 20x square plus 3 whole square కలిపి రాసి ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ యుల్ గెట్ టు నో
what is going to be the answer anamata. Okay, so the cubic equation whose roots are the squares of this are basically going to be in this way. So 12x cube plus x whole square minus of ఇక్కడ వచ్చేసి minus 20 x square plus 3 whole square is equal to 0 అన్నమాట. సో దీని నుంచి మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు ఫర్దర్ సింప్లిఫై దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో కూడా మనం అదే చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే వీ ఆల్సో హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. సో వాట్ వాజ్ దట్ క్వశ్చన్? ఈ క్వశ్చన్లో సో పాలినామియల్ ఈక్వేషన్ whose roots are squares of the root equation. So we have taken it basically in this way. సో ఈ క్వశ్చన్లో కూడా వీ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. కానీ ఈ క్వశ్చన్లో ఒక చిన్న ఇదేమి ఇచ్చిందంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా క్యూబిక్ అడిగిండు. ద క్యూబిక్ ఈక్వేషన్ whose roots are the squares of the roots of this equation. సో ఈ క్వశ్చన్ తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే నార్మల్గా పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఇలా చేసేయచ్చు. కానీ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా మనోడు ఏం చేసిండు అంటే కొంచెం దీన్ని కొంచెం అంటే కొంచెం ట్విస్ట్ చేయడానికి మనోడు క్యూబిక్ ఈక్వేషన్ అని మెన్షన్ చేసిండు. అక్కడ చాలా మందికి పప్పులో కాలేస్తారు. సో క్యూబిక్ ఈక్వేషన్కి ఎలా చేద్దాం సార్ అంటే దీనికి ఇంకో అప్రోచ్ ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు ఇది లెట్స్ సే ఆల్ఫా బీటా గామా, దీనికి రూట్స్ అనుకుంటాం అప్ప. ఓకే, ద క్యూబిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద స్క్వేర్స్. ఓకే, అంటే హూజ్ రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్, గామా స్క్వేర్, వీటి యొక్క రూట్స్. లెట్స్ సే ఆ కొత్త ఈక్వేషన్ g of x అనుకుందాం. అదే కనుక్కుంటున్నాం మనం బేసికలీ. ఇది f of x అనుకుందాం. ఓకే, ఇది f of x అనుకుందాం. సో g of x ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ క్యూబ్ ఓకే ప్లస్ మైనస్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఓకే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ beta square plus beta square gamma square plus gamma square alpha square into x okay minus of alpha beta gamma is equal to 0. ఇలా రాస్తాం ఈక్వేషన్. ఇది ఇలా రాసాను సార్ నాకేం అర్థం కావట్లేదు అంటే ఏం లేదు రాబాయ్. ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఉందనుకో. ఓకే, లెట్స్ సే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనుకుందాం. ఆ ఈక్వేషన్ ఇట్లా రాయొచ్చు కదా. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ దట్ ఈస్ గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా ఓకే ఇంటూ ఎక్స్ minus of alpha beta gamma is equal to 0, where this is nothing but minus b by a, this is nothing but c by a, this is nothing but minus d by a. ఒకవేళ మీరు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి తీసుకుంటే ఇదే. సో దీన్నే నేను ఎట్లా రాసిన ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఉంటే ఇలా రాసుకోవచ్చు అని చెప్తున్నా. అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ పాయింట్ గైస్. మరి ఇక్కడ ఏం చేద్దాం సార్, దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఉంది. సో బేసికలీ ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్స్ గోనా బి 20/12. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా is simply going to become 1/12. Okay, 1 divided by 12. Okay, and finally product of the roots alpha beta gamma is going to be minus c by a, and minus 3/12 is what you're going to get. Now alpha plus beta plus gamma, ఇప్పుడు alpha square plus beta square plus gamma square ఎలా కనుక్కోవాలి, ఈ మోడ్ యూజ్ చేసుకొని ఆల్రెడీ మీ ఎక్స్ప్లెయిన్ చేసిన స్టార్టింగ్లోనే. సో మీకు ఆల్రెడీ తెలుసు ఏముంది సార్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే alpha plus beta plus gamma whole square minus of 2 times of alpha beta plus beta gamma plus gamma alpha. Okay, and a tarvata I think you already know. So this is alpha square beta square gamma square, sorry. So idi meeku already telusu. So దీని వాల్యూ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇది alpha beta gamma whole square. So దీని వాల్యూ కూడా is fine for you. How do you figure out alpha square beta square plus beta square gamma square plus gamma square alpha square? ఇది ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఏముంది సార్, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ is nothing but alpha beta whole square plus beta gamma whole square plus gamma alpha whole square
ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca, దాన్ని మీరు 2 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని కూడా రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే బేసికలీ మీకు అదే వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మీరైతే ది ఈక్వేషన్ రాయొచ్చు. సో దీని నుంచి మీరు కనుక్కోవాల్సింది ఇదే. మీకు ఆల్రెడీ దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ కూడా తెలుసు. సో ఇవి కనుక్కొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో అది చేస్తే ద రైట్ ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఆప్షన్ సి గైస్. ఆప్షన్ సి అయితే మీకు రావాలి కేసులో 172 క్వశ్చన్కి ఆప్షన్ సి అయితే వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సింపుల్ క్వశ్చన్. సో కొంచెం అందుకే చెప్పిన స్టార్టింగ్లో ఆ సమేషన్ ఆల్ఫా స్క్వేర్, సమేషన్ ఆల్ఫా బీటా, సమేషన్ 1/ఆల్ఫా, అవన్నీ ఎందుకు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇఫ్ దిస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ క్యూ. అగైన్ సింపుల్, మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇగో అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా బీటా గామా మనకి ఏం అడిగిండు? దిస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్. క్యూ అడిగిండు. క్యూ ఎప్పుడు వస్తుంది భయ్యా? క్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ గామా ఇంటూ బీటా గామా ప్లస్ ఆల్ఫా. అంటే ఇఫ్ యూ టేక్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ రూట్స్, అప్పుడు నీకు ఏమవుతుంది అంటే Q/1 వస్తుంది. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసిన, ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఈ బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంటూ ఇంటూ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మల్టిప్లై చేస్తున్నా, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ అనమాట ఇక్కడ. ఓకే, సో నౌ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింప్లిఫై. ఎలా సింప్లిఫై చేద్దాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరే. ఇప్పుడు మీరు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఆల్ఫా బీటా, ఓకే, ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా, ఓకే, ఇంటూ బీటా గామా ప్లస్ బీటా ఆల్ఫా is what you're going to get. The first part, only first part చూస్తున్నా. ఓకే, సో దీని నుంచి అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా బీటా, సో బేసికలీ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఓకే, ఆ తర్వాత మనకి ఇది ఆల్ఫా బీటా, సో మనకి ఇది ఆల్ఫా గామా, ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ బేసికలీ ఆల్ఫా బీటా గామా స్క్వేర్ వస్తుంది అలా. ఓకే, సిమిలర్గా ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది అంటే సిమిలర్గా యుల్ గెట్ టు నో ఇట్స్ ఇస్ గోయింగ్ టు బి బీటా గామా హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఇలాంటి వేసే వస్తాయి మనకి. ఓకే, యూఆర్ బేసికలీ గోయింగ్ టు గెట్ ఇన్ ద సిమిలర్ వే. దట్ ఈస్ యూఆర్ గోయింగ్ టు గెట్ లెట్స్ సే beta gamma alpha square, okay, beta gamma alpha square, okay, and beta gamma alpha square and beta alpha gamma beta square వస్తుంది. ఓకే, ప్లస్ సిమిలర్గా you're gonna get ఇప్పుడు ఆల్ఫా gamma alpha whole square, okay, gamma alpha whole square plus alpha square beta gamma, okay, and beta gamma alpha square, beta alpha gamma square is equal to Q is what you're gonna get. దీన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగో ఆల్రెడీ మీకు ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ వాల్యూ ఎలా కనుక్కోవాలో తెలుసు. ఇందాకే లాస్ట్ దాన్ని చూపించిన. ఇక చూడండి, ఇవన్నిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ టేక్ వాట్ యాజ్ ఎ కామన్. యూ కెన్ బేసికలీ టేక్ an alpha beta and gamma as a common, if I'm not wrong. Alpha beta gamma common తీసుకోవచ్చు. 1 2 ఈ థర్డ్, ఈ 1 2 3 4 5 6, ఈ 6 టర్మ్స్లో యూ కెన్ టేక్ ఆల్ఫా బీటా అండ్ gamma as a common. Okay, so if you take that as a common, in fact 2 alpha beta as a common, if I'm not wrong. So let me just check guys. So దీనిలో మనం 2 ఆల్ఫా బీటా గామా అయితే మనం కామన్ తీసుకోవచ్చు. సో క్యూ ఇస్ కరెక్ట్. సో దీనిలో మనం ఆల్ఫా బీటా గామా, రైట్. సో 3 ఆల్ఫా బీటా గామా, ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ దీన్ని 3 ఆల్ఫా బీటా గామా అని కామన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is what you're going to get. Okay, so I hope this is clear
for everybody out there. Okay, so ila aithe manam solve cheyochu ee question. Okay, so alpha, yeah, so this is how we can do it. So దీనిలో మనం చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మీకు దీని వాల్యూస్ ఎలా కనుక్కోవాలో తెలుసు, రైట్? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ తెలుసు. అండ్ మీరు కనుక్కోవాల్సిందల్లా ఆల్రెడీ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్రెడీ మీకు తెలిసిందే. దీని నుంచి వచ్చేస్తాయి కదా, ఇగో ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈ కేసులో -3, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా is going to be 10 -10, and a tarvata alpha beta gamma is going to be 24 in this case. So if we use తీసుకొని డైరెక్ట్ గా సింప్లిఫై చేయడమే. ఓకే, సో మేబీ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ లో మేబీ కొంచెం మిస్టేక్ ఉండొచ్చు, జస్ట్ క్రాస్ చెక్ ఇట్. బట్ ఇలా అయితే చేయాలి మీరు, ఇవన్నీ మల్టిప్లై చేసిన తర్వాత మీకైతే ఈ ఫార్మాట్ లో వస్తుంది ఖచ్చితంగా. ఓకే, అండ్ దీని నుంచి యూ కెన్ బేసికలీ సింప్లిఫై. సో ఇఫ్ యూ డూ దాట్, ద ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ 28, ఆప్షన్ డి వస్తుంది. సో కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం మనం ఈ చూసుకోవాల్సి వస్తుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ అస్సలు కాంప్లికేటెడ్ కాదు. జస్ట్ మనకున్న బేసిక్ ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో వాటి చుట్టే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ టూ డిస్టింక్ట్ నెగటివ్ రూట్స్ ఆఫ్ దిస్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లీస్ట్ డిగ్రీ with the integer coefficients having under root of minus alpha and the under root of minus beta as its roots going to be. So alpha and beta are the two distinct. So question చూడగానే మీకు అర్థం అయిపోవాలి. ఫస్ట్ అదంతా పక్కన పెట్టేసి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. x raised to 5 minus 5x cube plus 5x square minus 1 is equal to 0. This is a reciprocal equation, okay, of class 2. So class 2 reciprocal equation ki what is going to be the root in this case, guys? Direct ga cheppeshal meru emundi sir, x equal to -1 and x equal to -1 plus 1. ఇక్కడ చూడండి, x equal to class 2, మనకి class 2 ఏ కదా. సో class 2 కి డైరెక్ట్ గా 1 is going to be the +1 is going to be the root of this equation. So x equal to 1 is going to be the root. Okay, so ఈ కేసులో ఇంకోటి అబ్జర్వ్ చేయండి. లెట్స్ సీ ఇఫ్ రిపీటెడ్ రూట్స్ ఉన్నాయా లేదా చూద్దాం. సో 5x raised to 4, దానికోసం ఏం చేస్తాం, ఏముంది సార్, f of x అనుకుంటే. ఓకే, సో లెట్స్ సే దీన్ని మనం f dash of x కనుక్కుంటే, సో 5x raised to 4 minus 15x square plus 10x వస్తుంది ఇక్కడ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎస్, 10x. అండ్ అబ్జర్వ్ చేయండి, at x equal to 1, this is also going to become 0. అంతేనా? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఎంత, 5 + 10 15, 15 - 15 0. సో x equal to 1 is a repeated root. లెట్ మీ చెక్ ఫర్ f double dash of x కూడా ఒకసారి. సో ఇది మనకి ఎంత అవుతుంది, 520x³ minus of 30x plus 10 వస్తుంది. సో అగైన్ at x equal to 1, again this is going to become 0. ఓకే, సో దాని అర్థం ఏంటి భయ్యా, సింపుల్గా నాకు ఆల్రెడీ అర్థమైపోయింది దట్ x equal to 1 is a repeated root in this particular case, right? At x equal, okay, so adanamata, x equal to 1 is the root in this case. So basically x minus 1 whole cube is going to be a factor of this equation. Equation ki x minus 1 whole cube is going to be a factor. Okay, so nu kanukovalsina emundi bhayya, nu kanukovalsina migilina rendu factors which are going to be the distinct negative roots. అది ఎలా కనుక్కుంటామంటే ఏముంది సార్, సింపులే కదా. ఇప్పుడు x minus 1 whole cube అంటే a³ minus of b³, ఓకే, ప్లస్ 3a²b, సో -3a²b ప్లస్ 3ab² ఇలా వస్తుంది. సో x³ -3x² ప్లస్ 3x -1 పెట్టుకుంటా, x raised to 5 minus 5x³, ఓకే, minus of 5x³ plus 5x², okay, plus 5x² minus 1 ఇక్కడ పెట్టేసుకుంటా. Okay, this is what I'm gonna get. I want to figure out the other two. So ఏం చేస్తా ఇక్కడ, అగైన్ లాంగ్ డివిజన్ మెథడ్. సో x², ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంత అవుతుంది, సో దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ x raised to 5 by x³, యా, x² అవుతుంది అది. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి x² and you're gonna get minus of 3 into x raised to 4, okay, plus 3x³ minus of x² వస్తుంది. సో మనకి ఇక్కడ
So basically manaki minus of 3x raised to 4, okay, and you're gonna get minus of 2x cube minus x square minus 1 వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అయింది, ఇక్కడ మనకి ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ 3x raised to 4. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి బేసికలీ ఎంత మనకి మైనస్ ఆఫ్ 8x cube వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ప్లస్ 6x square minus 1. So if you divide it again guys, so if you let's say divide 3x raised to 4 by x cube, మనకి ఇక్కడ minus 3x వస్తుంది. సో ఇఫ్ యూ డూ దిస్, సో ఈ పార్ట్ మీరు చేయండి, సింప్లిఫికేషన్ పార్టే, ఇక్కడ నుంచి మీకు ఇంకో రెండు రూట్స్ వస్తాయి అనమాట. సో దోస్ ఆర్ గోయింగ్ టు బీ, సో మనకు ఆ ఈక్వేషన్ వచ్చేసి ఇలా ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ యాక్చువల్లీ మనకి ప్లస్ వస్తుంది ఇది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x, ఓకే, ప్లస్ 3x ప్లస్ 1 is equal to 0 is going to be the other equation. ఓకే, అంటే ఇది డివైడ్ చేసిన తర్వాత. సో దీని నుంచి మీరు ఏం చేస్తారంటే ఏముంది సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 కదా. సో వీ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ దట్ రూట్ గోయింగ్ టు బి, రైట్? ఆల్ఫా బీటా ఆర్ గోయింగ్ టు బి ద టూ నెగటివ్ రూట్స్ కదా. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ minus of 4ac divided by 2a. So one is minus 3 plus root 5 by 2, and the other one is going to be minus 3 minus root 5 by 2. So let's say ఒకటి ఆల్ఫా అనుకుందాం, ఒకటేమో బీటా అనుకుందాం. సో మనోడు కానీ అడుగుతుంది ఏంటంటే, then the equation of the least degree with the integer coefficients having this under root of minus alpha and under root of minus beta. So first అయితే అండర్ రూట్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఐ ఆల్ఫా, ఇప్పుడు ఐ ఆల్ఫా రూట్ అయితే మైనస్ ఐ ఆల్ఫా కూడా రూటే. సిమిలర్లీ ఐ బీటా ఒక రూట్ అయితే మైనస్ ఐ బీటా కూడా ఒక రూటే. సో దీని నుంచి మనం ఏంటి ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తాం సార్ అంటే ఏముంది సార్, ఎక్స్ మైనస్ ఐ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ ఆల్ఫా, ఓకే, ఇంటూ ఎక్స్ మైనస్ ఐ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ బీటా is equal to 0 is what you are going to get. So if you simplify this guys, you're going to get x raised to 4 plus alpha plus beta into x square, okay, plus alpha beta is equal to 0. This is what you are going to get in this case. Alpha plus beta, you go alpha beta already on the alpha into beta kanukondi. So if you substitute those values and do that, మీకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి వస్తుంది, విచ్ ఇస్ దిస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అగైన్ చెప్పినా కదా కొంచెం క్యాలిక్యులేషన్ లెందీ ఉంటాయి, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఓకే, మళ్ళీ కొంతమంది అడుగుతారు సార్ దీనికి షార్ట్ కట్ లేదా అంటే, బయ్యార్ గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో షార్ట్ కట్స్ ట్రస్ట్ మీ చాలా లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి కూడా క్వశ్చన్ ఒక సర్టెన్ కండిషన్లు ఇస్తేనే ఆ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, అన్నిటికీ షార్ట్ కట్లు ఉండవు. షార్ట్ కట్ ఏంటి అంటే మీరు ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే ఇంత క్యాలిక్యులేషన్ కూడా మీరు ఒక 1.5 minute 2 minutes లోపల చేసేలా అంత క్యాలిక్యులేషన్ చేయడమే షార్ట్ కట్ ఉంటాను నేనైతే. ఓకే, సో అదనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. బట్ ఎనీవేస్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. ఎందుకంటే కొంతమంది అడుగుతారు ఇంత చూసి సార్ దీని షార్ట్ కట్ లేదా అంటే, షార్ట్ కట్ అన్నిటికీ ఉండవు. ఓకే, సో ఎనీవేస్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది చాలా సింపుల్ పోయా. ఏముంది, రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అర్థమెటిక్ అన్నాడు, సో ఆల్రెడీ తెలుసు ఏ మైనస్ డి, ఏ అండ్ ఏ ప్లస్ డి అని తీసుకుంటాం. ఓకే, సో సమ్ ఆఫ్ ద రూట్స్ 3a ఇస్ గోయింగ్ టు బి 3 ఇన్ దిస్ కేస్. సో ఏ 1 వచ్చేస్తుంది. సో నాకు 1 మైనస్ డి ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ డి. నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటున్నా, దట్ ఈస్ బేసికలీ సారీ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాదు, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ రూట్స్ తీసుకుందాం. సో ఆ కేసులో 1 మైనస్ డి ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ డి ప్లస్ 1 మైనస్ డి స్క్వేర్, అండ్ దట్ ఈస్ బేసికలీ ఎంత 11/4. సో దీని నుంచి డి వాల్యూ కనుక్కోండి. సో వన్స్ యూ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ డి గోయింగ్ టు బి, ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద రీడ్స్ నుంచి డైరెక్ట్గా ఎం వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ, ఇఫ్ యూ డూ దాట్ మనకు అక్కడ నుంచి ఆన్సర్ వస్తే ఆప్షన్ ఏ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో అలా మీకు ఏపీ, జీపీ, హెచ్పీస్ అయితే అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సో అదనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్. ఆ తర్వాత అగైన్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనోడు అడుగుతూనే ఉన్నాడు. సಮೇషన్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో మీరు ఏం చేస్తారు సార్, ఏముంది సార్, ఆల్ఫా ఫస్ట్ అయితే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో బేసికలీ ఇదేంటి అంటే ఏం లేదు, ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బీటా గామా ఇంటూ గామా ప్లస్ బీటా, ఓకే,
ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇది ఇచ్చింది మనకి. సో సింప్లిఫై చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో మనకి, ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్, ఓకే, బీటా గామా స్క్వేర్ ప్లస్ గామా బీటా స్క్వేర్ ప్లస్ alpha gamma square plus gamma alpha square is what you are going to get in this particular case. Okay, so nu mari దీన్ని ఎట్లా సింప్లిఫై చేద్దాం సార్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇగో ఈ పర్టికులర్ కేస్ని అయితే ఈ పర్టికులర్ సినారియోలో దీన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్లో alpha plus beta plus gamma. Okay, what is alpha plus beta plus gamma going to be in this particular case? So alpha plus beta plus gamma manaki 5/2 antena. A similar ga, okay, alpha beta plus beta gamma plus gamma alpha వచ్చేసి ఈ కేసులో is going to be 2 and alpha beta gamma వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే d/a, సో దాట్ ఇస్ సారీ మైనస్ d/a, దట్ ఈస్ గోయింగ్ టు బి 3/2. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గామా మనకి రాసుకోవచ్చు కదా 5/2 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే సింపుల్గా దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా అంటే ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, ఇలా కాకుండా బికాజ్ దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసే వే లేకపోవడం వల్ల మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం, దీన్ని అంటే ఇదే ఈక్వేషన్ని ఇదే ఎక్స్ప్రెషన్ని నేను ఆల్ఫా బీటా ఇంటూ 5/2 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఓకే అని ఇలా రాస్తున్నాం. ఓకే, అండ్ దాట్ ఈస్ సింప్లీ is equal to, okay, that is simply is equal to, how much is that going to be? So that is simply is equal to 3/2. Okay, that is simply equal to 3/2. Okay, so I hope this is clear for everyone out there. So ఏం చేసినాం ఇక్కడ, గామా is equal to 5/2 minus of alpha plus beta. Okay, and సార్ ఇక్కడ మనకి అగైన్ మరి ఇక్కడ 3/2 ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ ఏం లేదు భయ్యా, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు మనకి గామా ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా కదా, అండ్ ఐ ఆల్సో నో దట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ 3/2. సో సింపుల్గా గామా నేను 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇలా రాసుకోవచ్చు కదా, 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇలా రాయొచ్చు కదా నేను. ఓకే, సో దీన్నే నేను సింపుల్గా ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నా. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నేను అర్థమే చెప్తున్నా, ఇక్కడ చూడండి, గామా ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో మనకేం తెలుసు, గామా అంటే 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా. ఓకే, 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా is equal to 5/2 minus of alpha plus beta. Okay, so the alpha beta itself తీసుకుంటే 3/2 is equal to alpha beta into 5/2 minus of alpha plus beta. Okay, so this is what you are basically going to get in this case అన్నమాట. Okay, so దీని నుంచి ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయి, 3/2 is equal to 5/2 alpha beta minus of alpha beta into alpha plus beta is what you are going to get. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, సో సింపుల్గా నాకు ఏం తెలుస్తుంది అంటే దిస్ ఇస్ వాట్ ఇస్ 3/2. అలాగే కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇన్ దిస్ వే, 5/2 బీటా గామా మైనస్ ఆఫ్ గామా బీటా ఇంటూ గామా ప్లస్ బీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3/2. సిమిలర్ టు దాట్, సిమిలర్గా మనం ఎట్లా రాసుకోవాలంటే సిమిలర్గా ఆల్ఫా బీటా ప్లేస్లో బీటా గామా, అలాగే మనం ఇక్కడ ఇదిగా ఇలా కూడా రాయొచ్చు, 5/2 గామా ఆల్ఫా ఓకే మైనస్ ఆఫ్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2 అని రాసుకోవచ్చు. ఇలా ఎందుకు రాస్తున్నాం సార్ అంటే ఇదిగో మనకి ఈ వాల్యూ కావాలి భయ్యా, ఈ వాల్యూ కోసమే. ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా గామా ప్లస్ ఇదంతా ఈజ్ ఈక్వల్ టు, సో దేర్ ఫోర్ సಮೇషన్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఏదైతే ఉందో ఓకే అక్కడ యూ కెన్ బేసికలీ యూజ్ దిస్. అంటే ఇప్పుడు ఈ వాల్యూ కావాలి అనుకుంటే నువ్వు డైరెక్ట్గా దీని నుంచి నువ్వు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దీన్ని నేను ఈక్వేషన్ 1, దీన్ని నేను ఈక్వేషన్ 2, దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటే
if you're adding all these three equations, okay, what are you going to get in this case? 5 by 2 alpha beta plus beta gamma plus gamma alpha minus of, okay, మీకు ఏదైతే వస్తుందో that is simply summation alpha beta alpha plus beta and that is equal to 369 by 2 వస్తుంది. సో దీని నుంచి you already know this value, that is equal to 2 కదా. సో 5 by 2 into 2 minus 9 by 2 is nothing but summation alpha beta into alpha plus beta. So దీని నుంచి నీకైతే ఆన్సర్ వస్తుంది which is going to be 1 by 2. So option D is the right answer for this particular question. Okay, so ఇలా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ టు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు, ఆల్ఫా బీటా గామా 2 డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, దెన్ మనకి ఆల్ఫా బీటా గామా ఈ డెల్టా కనుక్కోవాల్సిందే ఈ కేసులో. సింపుల్ గా హింట్ ఇచ్చేసిండు భయ్యా, 2 ఆల్రెడీ రూట్ అని చెప్పేసిండు. సో మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ ఆల్రెడీ 2 ఇస్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని 2 పెట్టేసి ఇక్కడ 1 4 మైనస్ 13 మైనస్ 52 36 144 పెట్టేసి ఇక్కడ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఒక బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో వచ్చిన బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకవేళ రెసిప్రోకల్ అవుతే మీకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలో, రెసిప్రోకల్ కాకపోతే అగైన్ గో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ దాని నుంచి మీరు రూట్స్ కనుక్కోవడం ట్రై చేయండి. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే మీకు హోంవర్క్ ఇస్తున్నాం, ట్రై చేయండి. లెట్ మీ నో టైమ్ స్టాంప్లో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఇక్కడైతే ఆప్షన్స్ నేను ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మేబీ 196 టైమ్ స్టాప్ మెన్షన్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో, చూద్దాం ఎవరు కరెక్ట్ ఇస్తారో ఈ ఆన్సర్. ఓకే, అగైన్ సిమిలర్గా నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద 2 రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇస్ 0, దెన్ ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా ఏమవుతుంది? ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ అంటే ఇప్పుడు మనకి 4 రూట్స్ ఉన్నాయి భయ్య, ఆల్ఫా బీటా గామా డెల్టా. క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసిండు that sum of the 2 roots are equal to 0. So let's say alpha plus beta is 0. అంటే ఏంటి ఇక్కడ సింపుల్ గా you can say direct గా alpha is equal to minus beta. Okay, so x minus alpha, okay, into x minus beta, దాన్ని నేను డైరెక్ట్ గా I can write it as x plus alpha. Okay, x plus alpha into x minus gamma, okay, into x minus delta is equal to 0 is that equation. And this equation is nothing but this x raised to 4 minus x cube, and it simplify cheste ee format loki ravali, minus 16x square plus 4x plus 48 is equal to 0. So meer cheyalsinala em ledu, దీన్ని సింప్లిఫై చేయండి, చేసి ఈ ఫార్మాట్ లోకి రాసుకొని రెండింటిని కంపేర్ చేయండి. ఎక్స్ రేస్ టు 4 యొక్క కొఫిషియంట్ ని కంపేర్ చేయండి, ఎక్స్ క్యూబ్ కొఫిషియంట్ ని కంపేర్ చేయండి, ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ ని కంపేర్ చేయండి, ఎక్స్ కొఫిషియంట్ ని కంపేర్ చేయండి. అలా కంపేర్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇఫ్ యూ డూ దాట్, ద రైట్ ఆన్సర్ యూ గోనా గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ 369. ఇదంతా ఏదైతే రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఉందో అదంతా సింప్లిఫికేషన్ పార్ట్ కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ పార్ట్ ఫర్ యూ గైస్. ఓకే, అది మీరు చేసేస్తారు ఈజీగా, సో మీకు వదిలేస్తున్నా. ఆ తర్వాత అగైన్ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ఈక్వేషన్ హ్యావింగ్ ద రూట్స్ యాజ్ ద వాల్యూస్ obtained by diminishing each root of this equation by k is this, then k value డిమినిష్ చేస్తున్నాడు అంటున్నాడు. డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ ఉంది. లెట్స్ సే ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? ఇట్స్ గోయింగ్ టు బి 3. ఎస్ ఆర్ నో? ఇట్స్ గోయింగ్ టు బి 3. ఇది బై కే డిమినిష్ అవుతుంది ఎవ్రీ రూట్, అంటే ఆల్ఫా మైనస్ కే ప్లస్ బీటా మైనస్ కే ప్లస్ గామా మైనస్ కే తీసుకుంటే అప్పుడు అంటే సమ్ ఆఫ్ అంటే ఒకవేళ రూట్స్ మీరు ఆల్ఫా మైనస్ కే బీటా మైనస్ కే గామా మైనస్ కే తీసుకుంటే దెన్ మీకు ఈ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో ఫర్ ఈక్వేషన్ కి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ గోయింగ్ టు బి? ఇక్కడ ఎలాగో ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ లేదు కాబట్టి 0. సో మనకు వచ్చింది ఏంటి ఇక్కడ? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3k. సో 3 ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోయి k ఈజ్ ఈక్వల్ టు 1. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ C అనమాట. Okay, so I hope this is clear for you. Again, if alpha is a multiple root of this equation, then 3 alpha square minus 2 alpha minus of this ఏమవుతుంది అడిగిండు. ఓకే, సేమ్ ఇచ్చిండు x raised to 5 x raised to 5, okay, minus of 6x raised to 4 plus 11x cube minus 2x square minus of 12x plus 8 is equal to 0. మీరు అబ్జర్వ్ చేయండి, x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు -1
ఈ రెండిటికి ఈ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఈ రెండింటికి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో దాని అర్థం ఏంటి? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అండ్ సో ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఎక్స్ రేస్ టు 5 మైనస్ ఆఫ్ 6x రేస్ టు 4 ప్లస్ 11x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 8 ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇది సాల్వ్ చేయండి. ఈ లాంగ్ డివిజన్ మెథడ్తో సాల్వ్ చేస్తే మీకు ఏదైతే ఇక్కడ వస్తుందో ఈ పర్టిక్యులర్ కోషంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. అంటే అది ఖచ్చితంగా మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఈ నుంచి మీకైతే ఆ రూట్స్ వస్తాయి. సో ఆ రూట్స్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి ఇక్కడ మనకి x-1 హోల్ క్యూబ్ వస్తుంది. ఇఫ్ యూ సాల్వ్ ఇట్ గైస్ ట్రై చేయండి. x-1 కాదు x-2 హోల్ క్యూబ్. ఓకే, x-2 హోల్ క్యూబ్ వస్తుంది సాల్వ్ చేస్తే. అండ్ సో ద మల్టిపుల్ రూట్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆల్ఫా 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ డి విచ్ ఇస్ 9. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఆ తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ద డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. 2x⁵5 మైనస్ అయితే క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోవాలి, చాలా సింపుల్. ఇదిగో సిమెట్రీ, ఇగో ఇలా కనిపిస్తుంది సిమెట్రీ. 1 -1 -3 +3 +5 -5. సో ఇట్స్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్ and this is going to have an odd degree. అయితే ఒక క్లాస్ 2. సో క్లాస్ 2 అయితే సింపుల్గా మనకి ఏం తెలుసు, ఏముంది సార్, x ఈక్వల్ టు 1 ఈజ్ గోయింగ్ టు బి ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో x ఈక్వల్ టు 1 రూట్ అయితే ఏం చేస్తావు, 1 పెట్టేస్తావు సార్. సింథటిక్ డివిజన్ మెథడ్ చిన్నప్పుడు నేర్చుకున్నా. సో 1 పెట్టేస్తాను సార్, ఇట్లా 1 పెట్టేసి ఇక్కడ 1 -3 5 -5 3 -1. ఆ తర్వాత సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే నాకు ఇక్కడ నుంచి ఒక బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. నా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అంతే, అబ్జర్వ్ చేస్తావు. రెసిప్రోకల్ అయితే ఈ లాజిక్ అప్లై చేస్తావు. రెసిప్రోకల్ యొక్క ఈక్వేషన్ ఈవెన్ అయితే ఆ x² + 1/x² ఫార్మాట్లో రాసుకుంటావు. ఒకవేళ అట్లా లేదు అంటే ఏం చేస్తావు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒక రూట్ కనుక్కొని ఆటోమేటిక్గా మిగిలిన రూట్స్ అని కనుక్కుంటావు ఈ పర్టికులర్ కేస్కి అయితే. ఓకే, సో అలా చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా ట్రై అవుట్ చేయండి. ఇఫ్ యూ డూ దాట్ మీకు ఆన్సర్ అయితే ఆప్షన్ బి రావాలబ్బా. If you do that, option B, which is 2, is going to be the answer for this question. And with this, I think we're done with the theory of equations. So అదనమాట థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి సంబంధించి నేను కొంచెం ఈ చాప్టర్ క్విక్గా కంప్లీట్ చేసిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళలేదు. అంటే కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేసినాం కానీ క్వశ్చన్స్ అయితే కొంచెం సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. అండ్ నాకు అనిపించింది టైం వేస్ట్ కదా, అంటే నేను సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే అనవసరంగా మీ టైం వేస్ట్. సో అందుకే ఏం చేసిన అంటే జస్ట్ ఆ కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేయాలని చూపించిన. మిగిలిన పార్ట్ అయితే మీరు ఈజీగా చేసేస్తారు. బట్ ట్రస్ట్ మీ గైజ్, ఇలాంటి క్వశ్చన్సే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఎగ్జామినేషన్లో. ఇలాంటివే వస్తాయి. ఓకే, సో ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి అయితే 2 క్వశ్చన్లు వస్తాయి, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. సో దీంతో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ మనం ఎంత థియరీ, క్వాడ్రాటిక్, కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రైజెస్, డిటర్మినెంట్స్, ట్రిగ్నోమెట్రీ, డిమోరిస్ థియరం మస్ట్ కంప్లీట్ చేసిన ఆల్రెడీ ఆల్జీబ్రాలో. సో ఆల్జీబ్రా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేస్తున్నాయి, ఇంకా హార్డ్లీ ఇంకో 3-4 చాప్టర్స్ ఉన్నాయి అంతే. సో అది కంప్లీట్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సెషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో నేను షేర్ చేస్తా. అలాగే డ్రైవ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పీవైక్యూస్ పంపిస్తాను మీకు. పీవైక్యూస్తో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, ఇవన్నీ లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటా. సో డూ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్, అది మన డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టిన. సో విత్ దాట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ.